Praise the Lord. Well, good morning, everyone. We hope that you're all doing great. We welcome you to our online service. All you gotta do is just share the link with your family, friends, people whom you know. Today's service is going to be an amazing service. So invite everybody whom you know. Today, there are so many people who are sharing their amazing things, what God has done in their lives. There are so many testimonies lined up. So don't go anywhere. Watch the service till the very end. హల్లెలూయా. మరి ఒక ఆదివారాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాము. మీ అందరికి కూడా ఈ ఆన్లైన్ సర్వీస్కి ఆహ్వానం పలుకుచున్నాం. దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. అనేక మంది జీవితాల్లో అనేక సాక్ష్యాలు మరి చాలామంది పంపిస్తున్నారు. దీన్ని బట్టి దేవునికి స్తుతి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు ఆరాధన ఒక ఆశ కలిగిన హృదయంతో చూడండి, చివరి వరకు చూడండి, ఖచ్చితంగా దీవించబడతారు. లింక్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ తెలిసిన వారికి లింక్ షేర్ చేసి చెప్పండి, జాయిన్ అవ్వమని చెప్పండి. ఖచ్చితంగా దీవించబడతారు వాక్యం చేత, మరి సాక్ష్యముల చేత, అలాగే స్తుతి ఆరాధన చేత. హల్లెలూయా. మరి డోంట్ మిస్ till the end, don't miss the service at all. So చివరి వరకు చూడండి. This is the day that the Lord has made and we will rejoice and be glad in it. దేవుడు ఈ దినం మరి మన కొరకు ఒక బహుమానంగా ఇచ్చాడు. మనం సంతోషముగా, ఉత్సాహముగా మరి దేవుని సన్నిధిలో మనం ముందుకు వెళ్దాం. దేవుని సన్నిధిలో మనం గడుపుదాం. హల్లెలూయా. మే గాడ్ బ్లెస్ యూ ఈవెన్ యాజ్ యూ వాచ్ దిస్ సర్వీస్.
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, ఈ ఉదయకాలమున మరొకసారి ఆయన కృపలో దేవుని సన్నిధిలోనికి రావడానికి ఇచ్చిన ఆయన మంచితనం బట్టి, దేవుని కృపను బట్టి, ప్రేమను బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొంచున్నాను. అదే రీతిగా మీకందరికీ కూడా, ఈ లైవ్లోకి వచ్చిన మీకందరికీ కూడా ప్రభు నామములో శుభములు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నమ్మండి, ఈ దినము శ్రేష్టమైన దినము. ఎందుకంటే ఇది యెహోవా చేసిన దినము. మరి దేవుని సన్నిధిలో ఉండడం ఎంతో శ్రేష్టమైనది. మరి 1000 దినములు బయట ఉండడం కన్నా ఒక్క దినము దేవుని మందిరంలో ఉండటం ఎంతో మంచిది, శ్రేష్టమైనదని వాక్యం చెప్తుంది. మరి ఈ దినము మరి శ్రేష్టమైంది కాబట్టి ఈ దినము దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నేను నమ్ముచున్నాను, బలముగా నమ్ముచున్నాను. ఈ రోజు దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో బలమైన కార్యాలు, గొప్ప కార్యాలు, విడుదల కార్యాలు, స్వస్థత కార్యాలు, జయ కార్యాలు చేయబోతున్నాడు. మీరు నమ్మితే ఆమేనని చెప్పండి, ఆమేనని చెప్పండి, హల్లెలూయా చెప్పండి, చప్పట్లు కొట్టండి, దేవుని మహిమ పరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మనందరం కూడా కళ్ళు మూసుకొని తలలు వంచుకుంటే చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్యంలోనికి మనం ముందుకు వెళ్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవ, ఈ దినం, ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరొక పునరుద్ధాన దినాన్ని మా జీవితాల్లో మీరు మాకు దయచేసినందుకు వందనాలు. మరొకసారి ఈ రీతిగా ప్రభా నీ సన్నిధానంకి వచ్చి ప్రభా నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, వాక్యం ధ్యానించడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి, కృపను బట్టి నీకే అనేక వేల స్తుతులు, స్తోత్రాలు. మాకు ఇచ్చిన క్షేమమును బట్టి వందనాలు. మమ్మల్ని పోషిస్తున్న విధానం బట్టి వందనాలు. మా అవసరాలు తీరుస్తున్నందుకు వందనాలు. నీకే స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో తండ్రి, ఈ ఆరాధన అంతటిని నీ హస్తాలకు అప్పగించుకొచ్చినాం, నీ అధీనానికి అప్పగించుకొచ్చినాం. పరిశుద్ధాత్మ దేవ, మీ అధికారంతో మా మధ్యలో సంచారం చేసి మమ్మల్ని, మా ధ్యానాన్ని, మా స్థుతిని, ఆరాధన అంతటిని మీ అధికారంతో నడిపించుకోమని నీ అధికారానికి మమ్మల్ని అప్పగించుకొచ్చినాం. ఏ దురాత్మ, దుశ్శక్తులు మమ్మను పాడు చేయకుండా, విత్తబడిచిన వాక్యాన్ని దొంగిలించకుండా, మా మనసులు, మా యొక్క హృదయాలు మరి పక్కకు వెళ్ళకుండా ప్రభా నీ యొక్క అధీనంలో తీసుకొని ప్రభా ఈ యొక్క సమయం మాకు, మా కుటుంబాలకి, మా సంఘానికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయమని నీకే అప్పగించుకొంచు యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మీరందరూ కూడా ఈ ఆరాధన కొరకు సిద్ధపడి వచ్చారని, మీ బైబిల్స్ పట్టుకుని ఉన్నారని నేను నమ్ముచున్నాను. మీ దగ్గర బైబిల్స్ అంటే మీ బైబిల్స్ తెరిచి సంఖ్యాకాండము 16వ అధ్యాయం 48వ వచనం పోయిన వారం మనం ధ్యానించుకున్నాం. మరొక్కసారి ఇదే వాక్యాన్ని ధ్యానించాలని నేను ఆశపడుచున్నాను. ఎందుకంటే ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో బలంగా మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం మనం ప్రకారం మనం చేసినట్లయితే తప్పకుండా మనకు విడుదల కలుగుతుందని నేను బలంగా నమ్ముచున్నాను. మీరు నమ్మండి. మనందరం కలిసి మరి ఈ కరోనాని, ఈ వైరస్ని ఈ లోకం నుండి, మన సంఘాల నుండి తరిమి కొట్టవలసిన బాధ్యత మనపై ఉంది. ఈ వాక్యం మరొకసారి నేను చదివి వినిపిస్తున్నాను. దయచేసి మీ యొక్క బైబిల్స్ తెరిచి మీరు కూడా నాతో ఏకీభవించవలసిగా నేను కోరుచున్నాను. అతడు చచ్చిన వారికిని, బ్రతికి ఉన్న వారికి మధ్యను నిలబడగా తెగులు ఆగెను. అతడు చచ్చిన వారికిని, బ్రతికి ఉన్న వారికి మధ్యను నిలబడగా తెగులు ఆగెను. దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీల మీద ఒక తీర్పు తీర్చాడు. వాళ్ళు దేవుని మీద శనిగినప్పుడు, మరి నాయకుల మీద శనిగినప్పుడు దేవుని కోపము వారి మీద రగులుకుంది. ఆయన ఉగ్రత వారి మీదకి వచ్చింది. కాబట్టి దేవుడు ఒక తెగులుని వారి మధ్యలోకి పంపాడు. అప్పుడు ఆ విషయాన్ని మోషే వెంటనే గమనించి తన అసిస్టెంట్, తన శిష్యుడైన అహరోనుతో చెప్తాడు, అహరోను, నువ్వు ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళి దీపార్తిని తీసుకొని దాని మీద మరి బలిపీఠం మీద ఉన్న నిప్పులు వేసి, పొగ ధూపమును వేసి మరి ప్రాయశ్చిత్తం చెయ్యి, వెంటనే చెయ్యి, వేగంగా ఆ ధూపార్తిని తీసుకొని రమ్మని మరి అహరోనికి చెప్పడం జరుగుతుంది. దేవుని బిడ్డలారా, అక్కడ మనం ఒకటి గమనించవలసింది, అక్కడ ఒక ఎమర్జెన్సీ
ఎంత ఎమర్జెన్సీ అంటే మరి మోషే వెంటనే గమనించాడు. ఆ తెగులు ప్రారంభమైపోయింది. అది ప్రారంభమైతే కొద్ది నిమిషాల్లోనే మొత్తం సర్వ సమాజం ఇశ్రాయేలు అందరినీ తుడిచిపెట్టేస్తుంది, అందరూ నాశనం అయిపోతారు అని గమనించినప్పుడు అహరోనుకి ఆజ్ఞాపించాడు, నువ్వు వేగమే ఈ ధూపార్తెను పట్టుకొని రా అని ఆజ్ఞాపించినప్పుడు అహరోను ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా, అక్కడ ఏమని ఉందంటే వ్రాయబడిందంటే, అతడు పరిగెత్తుకుని వెళ్ళి అది తీసుకుని వచ్చి ప్రాయశ్చితం చేసి చచ్చిన వారికి ప్రజలకు మధ్యలో నిలబడెను అని అక్కడ వాక్యంలో వ్రాయబడింది. అతడు నిలబడినప్పుడు ఆ తెగులు ఆగిపోయినట్లు మనం ఇక్కడ గమనిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇప్పుడు కూడా మన మధ్యలో ఒక తెగులు సంచారం చేసింది. ఒక తెగులు మన మధ్యలో ప్రారంభమైంది. అప్పుడే ప్రారంభమై 5 నెలలు అయిపోయింది. ఎన్నో వేల లక్షల మందిని అది బలుకొంది. కొన్ని కోట్ల మంది దాని బారిన పడి బాధింపబడుతున్నారు. దేవుని బిడ్డలారా, ఇంకెంత మాత్రము నిర్లక్ష్యం చేయవద్దు. ఇప్పటికే తెగులు ప్రారంభమై 5 నెలలు అయిపోయింది. మనం చాలా నిర్లక్ష్యం చేశాము, అలక్ష్యం చేశాము. ఏదో మాస్కులు పెట్టుకొని శానిటైజర్తో రుద్దుకొని తలుపులు లాక్డౌన్లో మనం ఉంటున్నాం, తలుపులు వేసుకొని. దేవుని బిడ్డలారా, మనం లాక్డౌన్లో ఉంటే మరి ఈ తెగులు ఆగదు. కానీ మనము ప్రేయర్ అనే లాక్డౌన్లో మనం ఉంటే మన ప్రేయరు ఈ తెగులుకి ప్రజలకి మధ్యలో నిలబడి ఈ తెగులుని తప్పకుండా ఆపివేస్తుందని నేను బలంగా నమ్ముచున్నాను. ఎందుకంటే అప్పుడు అహరోను ఆ ప్రార్థన విజ్ఞాపనలతో నిలబడినప్పుడు ఆ తెగులు ఆగిపోయిన ఆ తెగులు ఈ దినాల్లో మనము కూడా ఒక అహరోను వలె మనము మరి ప్రార్థనతో, విశ్వాసంతో, నమ్మకంతో విజ్ఞాపన చేసి నిలబడినట్లయితే ఈ తెగులుకి ఆగిపోతుంది. దాంట్లో ఏ అనుమానం లేదు. ఎందుకంటే ఇది దేవుని వద్ద నుండి వచ్చిన తీర్పు కాదు, దేవుడు పంపించిన తెగులు కాదు. ఆ రోజు దేవుడు పంపించిన తెగులునే ఆయన ఆపివేసినప్పుడు సాతాను కార్యాన్ని దేవుడు తప్పకుండా ఆపుతాడు. నిన్ను నన్ను ఒక అహరోను వలె లేవనెత్తుతున్నాడు. మనం ఇంకెంత మాత్రం నిద్రపోకుండా సోమరితనముగా ఉండకుండా లేచి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. సాదాసీదా ప్రార్థన కాదు, బలమైన ప్రార్థన, శక్తివంతమైన ప్రార్థన, విశ్వాస సహితమైన ప్రార్థన మనము చేసినప్పుడు తప్పకుండా ఈ తెగులు ఆగిపోతుంది. దేవుడు ఉట్టిగానే నిన్ను నన్ను ప్రార్థన చేయమంటలేదు. లూకా 10:19 10వ అధ్యాయం 19వ వచనంలో ఆయన చెప్తున్నాడు, మీకు శత్రు బలం అంతటి మీద అధికారమునిచ్చాను, మీకు ఏది ఎంత మాత్రము హాని చేయదు అని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా, దేవుడు నీకు నాకు శత్రు బలమంతటి మీద అధికారం ఇచ్చాడు. ఈ శత్రువు ఎంత బలముందో, వైరస్ కి ఎంత బలముందో నాకు తెలియదు, కానీ దాని బలమంతటి మీద దేవుడు అధికారం ఇచ్చాడు. ఆ బలాన్ని ఉపయోగించాం, ఆ అధికారాన్ని మనం ఉపయోగిస్తాం. అధికారం ఉపయోగించకపోతే అది మన మీద అధికారం చెలాయిస్తుంది. దేవుని బిడ్డలారా, అధికారంతో మనం ప్రార్థన చేస్తాం. అదే రీతిగా మత్తయి సువార్త 18:18లో వాక్యం చెప్తుంది, మీరు గనక భూమి మీద దేన్ని బంధిస్తారో అది పరలోకమందు బంధించబడుతుంది, మీరు భూమి మీద దేన్ని విప్పుతారో అది పరలోకమందు విప్పబడుతుంది అని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా, మనము బంధించకపోతే ఈ యొక్క వైరస్ బంధించబడదు అని నేను చెప్తున్నాను. నేను కాదు, వాక్యం చెప్తుంది. మనము లేచి ఈ యొక్క వైరస్ను బంధిద్దాం, దాని అధికారాన్ని విరగొడదాం. ఎందుకంటే దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ఒక సంఘముగా, ఒక విశ్వాసిగా మనము గనక ఇది ప్రారంభించినట్లయితే తప్పకుండా దేవుడు మనం బంధించిన దాన్ని పరలోకమందు మనకి దాన్ని బంధిస్తాడు. మనకి ఇక్కడ విడుదల కలుగుతుంది. ఎంతకాలం మనం ఇట్లాగా లాక్డౌన్లో ఉండాలి? ఎంతకాలం మందిరానికి వెళ్లకుండా ఉండాలి? ఎంతకాలం సమాజంగా కూడకుండా, ఆరాధన లేకుండా, స్తుతి లేకుండా, వాక్యం లేకుండా ఉండడం మనం ఇది కాదు. దేవుని చిత్తం కాదు, ఇది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం మనము స్వేచ్ఛగా మనము దేవుని ఆరాధించుకోవాలి, మందిరానికి వెళ్ళాలి, ఆయన స్తుతించాలి, వాక్యం ధ్యానించాలి, విశ్వాసంలో మనం బలపడాలి, ఆ ఆత్మలో వర్ధిల్లినట్లు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. ఇది మనం వర్ధిల్లాలంటే మనం మందిరానికి వెళ్ళాలి. మనకు మందిరానికి వెళ్ళాలంటే మనం ఇంకంత మాత్రము నిర్లక్ష్యం చేయకుండా
అధికారం, దేవుడిచ్చిన అధికారం. యేసు నామంలో మన అధికారం తీసుకుని ఆ యొక్క సాతానుని బంధిస్తాం, దాని క్రియలను బంధిస్తాం. యేసు రక్తంలో సాతాను క్రియలు లయం చేద్దాం. దేవుడు అట్టి అధికారం, అట్టి విశ్వాసం, అట్టి కృప మనందరికీ దయచేయునుగాక, దయచేయునుగాక, దయచేయునుగాక. యేసు నామంలో ఆమేన్, ఆమేన్, ఆమేన్. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. శారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొన్నినే. 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. శారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటినే. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నాశించుచున్నాను. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. సుందరుడా, అతిశయుడా, గలేరెవ్వరు. యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవ్వరు. యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా లేరెవ్వరు.
గుడ్ మార్నింగ్ చర్చ్. దేవుడు అనేక మంది జీవితాల్లోని అద్భుతమైన కార్యాలు చేస్తున్నారు. ఎంతో మంది మన మెంబర్స్, many members of our church are testifying what God has been doing in their lives. People are pouring their testimonies through messages. చాలా మంది మీరు మెసేజెస్ ద్వారా మీ టెస్టిమనీస్ మాకు పంపిస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సెండింగ్. ఇట్స్ ఓన్లీ టు గ్లోరిఫై ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ రోజు సిస్టర్ శారదా గారు తన జీవితంలోని ఏ విధంగా దేవుడు తన్ని అన్ని రకమైనటువంటి ప్రాబ్లమ్స్తోని, హెడేక్, ఇంకా కోల్డ్, థ్రోట్ పెయిన్, బ్రెత్లెస్నెస్ అన్నిటి నుంచి ఎలా విడుదల చేశారో సిస్టర్ మనతోనే పంచుకోబోతున్నారు. ఈ వీడియోని ఒకసారి మీరు జాగ్రత్తగా వీక్షించండి. ఆమేన్. లార్డ్, అందరికీ నా పేరు పింకీ. ఒక చిన్న సాక్ష్యం మీతో పంచుకోవాలనుకుంటున్నాము. అది శారదా సాక్ష్యము. ఒకసారి మీరు ఆమె వినాలా, ఆమె చెప్పాలనుకుంటున్న సాక్ష్యం ఆమెతో వినండి. చెప్పు. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నా సాక్ష్యం ఏంటంటే, నా పేరు శారద. 15 రోజుల నుంచి నేను చాలా కష్టపడుతున్నాను. గొంతు బాధ, ఊపిరాడక, దమ్ము వస్తుంది, ఆయాసము, మన టెన్షన్, తలనొప్పి, ఇవన్నీ ఎన్నో మందులు తిన్నాను. చాలా హాస్పిటల్ తిరిగినాము, ఎక్కడా తగ్గలేదు. మరి డాక్టర్ ఏమో ఏది లేదు, నీకు అన్నీ బాగానే ఉండాలంటుంది, కానీ నాకు ఇబ్బంది అట్లా అవుతుంది. ఇక నేను తట్టుకోలేక సార్కి ఫోన్ చేశాను, సామర్కి సార్కు వందనాలు. మరి నాకు ప్రేయర్ ఇట్లా చెప్పాను, నాకు ఇట్లా ఇబ్బంది ఉంది సార్, నాకు ప్రేయర్ చేయాలి అంటే, సరే నువ్వు ఇబ్బంది పడకమ్మా, నేను ప్రేయర్ చేస్తాను, రేపు ఈ టైం కల్లా నీకు తగ్గిపోతుందని సామర్ సార్ చెప్పారు. తెల్లారి మళ్ళీ రేపు ఆ టైం కల్లా నాకు అన్నీ స్వస్థత ఇచ్చారు దేవుడికి వందనాలు. మరి సార్కు వందనాలు. రిలీఫ్ అయినా, దమ్ము నుంచి విడుదల కలిగిన, మరి సర్ది నుంచి, గొంతు బాధ నుంచి అన్నీ విడుదల కలిగిన, టెన్షన్లు, మన నిద్ర రాకపోయేది, నిద్ర వస్తున్నారు ఇప్పుడు. సార్కి వందనాలు. ప్రైజ్ ది లార్డ్ సార్. థ్యాంక్ యూ సార్. ప్రేయర్ చేసిన తెల్లారు నాకు ఆ సార్ ఏ టైంకి చేసిందో ఆ టైం వరకు నాకు అన్నీ రిలీఫ్ అయింది, అన్నీ తగ్గిపోయి విడుదల పొందుకున్నాను, సంపూర్ణ ఆరోగ్యం పొందుకున్నాను. విన్నారు కదండి ఏ విధంగా సిస్టర్ని దేవుడు అన్ని రకమైనటువంటి ప్రాబ్లమ్స్ నుంచి విడిపించారో. Our God is not at all a partial God. If God can do it in her life, God can even do it in your life. Amen. విన్నారు కదండి మీరు. సిస్టర్ 15 days నుంచి బాధపడుతున్నారంట. అన్ని కైండ్స్ ఆఫ్ మెడికేషన్స్ యూజ్ చేశారు, అన్ని రకమైనటువంటి డాక్టర్స్ దగ్గరికి ఆల్ కైండ్స్ ఆఫ్ మెడికేషన్ యూజ్ చేశారు, కానీ నో మ్యాన్ హ్యాడ్ అ సొల్యూషన్. ఏ డాక్టర్ కూడా ఆ సిస్టర్కి కరెక్ట్ మెడిసిన్ ఇవ్వలేకపోయారు. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఆ సిస్టర్ పాస్టర్ గారికి ప్రార్థన చేసినప్పుడు, మీరు నెక్స్ట్ డే కల్లా బాగా అయిపోతారు, దేవుడు మీకు హీలింగ్ ఇస్తున్నాడు అని చెప్పినప్పుడు సిస్టర్ ఆ వర్డ్ని తీసుకొని కన్ఫెస్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. వాట్ డిడ్ షీ డూ? ఆల్ షీ డిడ్ వాస్ బిలీవ్ ఇన్ ద వర్డ్. ఐఎమ్ టెల్లింగ్ యూ మై ఫ్రెండ్స్, గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్ అండ్ హీస్ వెల్ ఏబుల్. ఆయన చేయలేనటువంటిది ఏది లేదు. ఆల్ థింగ్స్ ఆర్ possible to him that believeth. Remember that, my friends. So all you got to do is believe in his word. When you believe in the word of God, you will never be discouraged. Amen. She believed and she received it, and immediately she had the miracle the very same day. Amen. So if God can do it in her life, God can even do it in your life. ఆ సిస్టర్ జీవితంలోని, సిస్టర్ శారద జీవితంలోని చేసినట్టయితే మీ జీవితంలో కూడా దేవుడు ఈ రోజే ఇప్పుడే చేయబోతున్నారు. ఆల్ యు గాట్ టు డూ ఇస్ బిలీవ్. మీరు కేవలము దేవుని యొక్క వాక్యం మీద దేవుడు మీకు హీలింగ్ ఇచ్చినట్టు మీరు జస్ట్ నమ్మాలండి. ఆమేన్. సో ఆర్ యు బిలీవింగ్? Amen, amen, amen. Believe in the word. Not just that, we also have Sister Parimala. Sister Parimala garu kuda ఏ విధంగా సిస్టర్ని సివియర్ నెక్ పెయిన్ నుంచి విడుదల చేశారో మనతో పంచుకున్నారు. ఒక్కసారి ఆ వీడియో కూడా మనం జాగ్రత్తగా వీక్షించి విందాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. నా పేరు పరిమళ. నేను ఫెయిత్ సిటీ చర్చ్ సంఘ సభ్యురాలిని. అయితే నేను ప్రతి సండే కూడా ఆన్లైన్ సర్వీస్ని చూస్తూ ఉంటాను.
అయితే మా ఫ్యామిలీ అంతా కూడా రూఫస్ బ్రదర్ వాక్యంతో, సామ్యుయల్ సార్ వాక్యంతో ఎంతో ఆశీర్వదించబడ్డామండి. అలాగే వారి ప్రార్థనలతో కూడా మేము ఎంతో బలపడ్డాము. అయితే నా టెస్ట్ మనీ ఏంటంటే, నాకు ఒక 1 వీక్ నుంచి నెక్ పెయిన్ బాగా ఉందండి. చాలా బాధపడుతున్నాను. ఆ సమయంలో నేను లాస్ట్ వీక్ సండే సర్వీస్ చూస్తున్నప్పుడు లాస్ట్లో రూఫస్ బ్రదర్ గారు ప్రేయర్ చేశారండి. ఆ ప్రేయర్లో ఒక మాటను విడుదల చేశారు. ఆ మాట ఏంటంటే, మీకు నెక్ పెయిన్ ఉంది, దాంతో మీరు చాలా బాధపడుతున్నారు, దాన్ని నేను ఇప్పుడే గద్దిస్తున్నానని చెప్పారండి. బలము కలుగునుగాక యేసు క్రీస్తు నామంలో. మెడ భాగం ఎస్, నెక్ ఏరియా యు ఆర్ సఫరింగ్ విత్ పెయిన్. మీకు మెడ భాగంలో మీకు తీవ్ర నొప్పి ఉందండి. ఈ మెడ భాగము, తల మరియు నీ షోల్డర్స్ మధ్యలో ఉన్న ఈ ఇక్కడ మీకు తీవ్ర నొప్పి ఉంది. యేసు నామంలో నేను ఆ నొప్పిని మరి ఆ ప్రార్థనలో ఏకీభవించానండి. మరి ఆ మాటనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పొందుకొని విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నానండి. దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, ఈ నెక్ పెయిన్ని తొలగిస్తాడని చెప్పేసి విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నానండి. మరి చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మండే కల్లా నాకు నెక్ పెయిన్ అనేది పోయిందండి. ఇప్పటి వరకు నాకు ఆ పెయిన్ అనేది రాలేదు. నేను ఎంతో ఇప్పుడు చాలా నార్మల్గా ఉందండి నెక్. నేను ఎంతగానో దేవుడు చేసిన నాకు అద్భుత కార్యం అండి ఇది. దేవునికి ఎంతో స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాను. అలాగే నేను నెక్ పెయిన్తో ఉన్నప్పుడు నాకు ఇలాగ నెక్ పెయిన్ ఉంది, ప్రేయర్ చేయండి అని చెప్పేసి నేను బ్రదర్కి కానీ సామ్యుయల్ సార్కి కానీ కాల్ చేయలేనప్పటికీ కూడా దేవుడు నా బాధను చూసి బ్రదర్ నోట నుండి మాటను పలికించాడండి. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. దేవుడు నా మొరను ఆలకిస్తున్నాడు. దేవునికే కోట్ల కొలది వందనాలు చెల్లించుకొనిచున్నాను. అలాగే దైవజనులైన సామ్యుయల్ సార్కి, రూఫస్ బ్రదర్కి నా కృతజ్ఞతలు చెల్లించుకొనిచున్నానండి. మరి నాకు ఈ అద్భుత కార్యమును చేసిన అద్భుత కార్యాన్ని బట్టి దేవునికే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకొనొచ్చు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. మ్యాన్ విన్నారు కదండి, ఏ విధంగా సిస్టర్ పరిమళ జీవితంలోని దేవుడు అద్భుతమైన కార్యం చేశారు. సిస్టర్ 1 వీక్ నుంచి బాధపడుతుండండి సివియర్ నెక్ పెయిన్ నుంచి. ఆ రోజు సర్వీస్ చూస్తుండగా పాస్టర్ గారు వాక్యం విడుదల చేసినప్పుడు ఎవరైతే నెక్ పెయిన్ నుంచి బాధపడుతున్నారో ఇప్పుడే దేవుడు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు అని చెప్పినప్పుడు సిస్టర్ వెంటనే ఆ వర్డ్ని రిసీవ్ చేసుకున్న ద వెరీ మూమెంట్ షీ హాస్ బీన్ healed by his stripes. Amen. Our God is not at all a partial God, my friends. I'm telling you again, if God can do it in Sister Parimala's life, God can even do it in your life. Amen. ఆ సిస్టర్ జీవితంలో చేసినట్టయితే మీ జీవితంలో కూడా దేవుడు చేస్తారు. So get ready, my friends. God is about to deliver you from every sickness, from every pain in Jesus' name. Very often it's difficult for people to believe that God can deliver from all kinds of sickness. చిన్న హెడేక్ నుంచి, కోల్డ్ నుంచి ఓకే దేవుడు విడుదల చేస్తారు. బట్ వాట్ అబౌట్ థైరాయిడ్, వాట్ అబౌట్ స్పాండిలైటిస్, వాట్ అబౌట్ షుగర్, blood pressure, all kinds of sickness? It's the very same blood, my friends. It's the very same blood that God has shed on that cross. ఏ రక్తం, దేవుని రక్తము మిమ్మల్ని హెడేక్ నుంచి విడుదల చేసినట్టయితే ఇట్స్ ద వెరీ సేమ్ బ్లడ్ దట్ కెన్ డెలివర్ యూ ఫ్రమ్ షుగర్, ఫ్రమ్ బ్లడ్ ప్రెషర్, ఫ్రమ్ థైరాయిడ్, ఎవ్రీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. Amen. All you gotta do is believe. ఆ సిస్టర్ని దేవుడు నెక్ పెయిన్ నుంచి విడుదల చేశారు. ఈరోజు దేవుడు మిమ్మల్ని అన్ని రకమైనటువంటి డిసీజెస్ నుంచి, COVID-19 నుంచి మిమ్మల్ని విడుదల చేయబోతున్నాడు. ఆల్ యు గాట్ టు డూ ఇస్ బిలీవ్. Our God is all powerful. There is no name above the name of Jesus. It can be sugar, it can be blood pressure. Name a thing to that disease. It's below the name of Jesus. Amen. God's name, Jesus, is above every name. All you gotta do is believe in his word. Amen. ఇప్పుడు పాస్టర్ గారు వాక్యం షేర్ చేసుకున్నప్పుడు మీరు వాక్యం ఏదో క్యాజువల్గా వినకండి. Be serious. When the word is being preached,
బుక్ తీసుకోండి, పెన్ తీసుకోండి, జస్ట్ రైట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, మెమరైజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఆల్వేస్ సే ద వర్డ్ ఆఫ్ గాడ్. వెన్ యూ సే ద వర్డ్ ఆఫ్ గాడ్, దట్స్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు రిసీవ్ యువర్ మిరకల్. మీరు ఎప్పుడైతే దేవుని వాక్యంలో నమ్మి అది పలుకుతారో అప్పుడే మీ జీవితంలోని అద్భుతమైన కార్యం జరుగుతుంది అండి. సో ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? Even as the word is being preached, get ready my friends. You are going to be delivered from every kind of pain and from every kind of sickness in your life. So get ready my friends. Let's all put our hands together and give glory to Jesus alone. Amen. 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 ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభం పలుకుచున్నాను. మరొకసారి మీ అందరి ముందుకు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరొకసారి దేవుని వాక్యంలోకి వెళ్దాం. మరి దానికంటే ముందు అనేక మంది సాక్ష్యాలు పంపిస్తున్నారు. దీన్ని బట్టి సమస్త మహిమ యేసుక్రీస్తుకి చెందును గాక. అనేక మంది స్వస్థపడుతున్నారు, మరి ప్రార్థన ద్వారా దీవించబడుతున్నారు. మరి ఇది కేవలం దేవుడు చేస్తున్న కార్యములని మేము నమ్ముచున్నాం. హల్లెలూయా. మరి మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దీన్ని బట్టి మరి మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఇస్తున్న సాక్ష్యాలు మాకు ఎంతగానో ప్రోత్సాహకరంగా ఉంది, దేవునికి మహిమకరంగా ఉంటున్నాయి. హల్లెలూయా. మరి ఇక ముందుకు వెళ్దాం, దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు ప్రార్థన చేసుకొని మరి ముందుకు వెళ్దాం. పరలోకమున్న మా తండ్రి యేసుక్రీస్తు నామములో ఈ సమయంలో ప్రభువా మీ సన్నిధికి వచ్చిన్నాం. మేము వాక్యంలోకి మరి మేము వాక్యాన్ని ధ్యానిస్తుండగా మా మనోనేత్రాలు తెరచేయండి. ప్రతి ఆటంకమును యేసునామములో బంధిస్తున్నాం ప్రభువా. ఈ స్వరంను నీ చేతులకు అర్పిస్తున్నాను నాయన. నా మాటలు కావు, నీ మాటలు నా స్వరం ద్వారా వినిపించమని అడుగుతున్నాం ప్రభువా. నా నోటిని నా యొక్క స్వరపేటికను నీ చేతులకు అర్పిస్తున్నాను. అభిషేకించండి, నా పెదాలను అభిషేకించమని అడుగుతున్నాం. నీ యొక్క రక్తంతో శుద్ధీకరించండి ప్రభు. అలాగే నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట నీ యొక్క పరిశుద్ధాత్మ పలికించులాగా సాయం చేయమని నాకు నన్ను సమస్తముగా ప్రభు పరిశుద్ధాత్మకు అర్పించుకుంటున్నాను నేను. ఈ సమయంలో నాతో మా ద్వారా నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడమని అడుగుచున్నాం ప్రభు. నా నోటి మాటలు కావు, నీ నోటి మాటలు మేము వినటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మరి ఒకసారి థ్యాంక్ యూ సో మచ్. మరి మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి మరి మీ అందరికి కూడా మరి ప్రభు నామములో శుభములు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. మరి ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోకి వెళ్దాం. మరి ఈరోజు దైవికమైన స్వస్థత గురించి 4వ భాగం మనం తెలుసుకుందాం. మరి గత 3 వారాలుగా మనం వాక్యాలను తెలుసుకుంటున్నాం, మీరు వింటున్నారు. కాబట్టి అవన్నిటికీ ఈరోజు ఒక ముగింపుగా ఒక మెసేజ్ ఉంటుంది. కాబట్టి చాలా ప్రాముఖ్యమైన శక్తివంతమైన మరి ఈ వాక్యం ఈరోజు మీరు అందరు చాలా జాగ్రత్త వినాలి. కొంచెం స్పీడ్గా ఫాస్ట్గా వెళ్తాం, కానీ మీరు దయచేసి బుక్, పెన్ను, బైబిల్ అన్నీ దగ్గర పెట్టుకొని త్వరగా రాసుకోండి. టుడే ఇట్స్ వెరీ పవర్ఫుల్, చాలా మరి అద్భుతమైన మరి వాక్యం. కాబట్టి ఈ వాక్యము మీరు వాడినట్లయితే, ఈ వాక్యాన్ని మీరు పొందుకొని దీనిపై క్రియ చేసినట్లయితే మీ జీవితంలో ఖచ్చితంగా దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు చూస్తారు. ప్రత్యేకించి స్నేహితులారా ఒక విషయాన్ని గమనించండి. నేనే ఈరోజైతే ఏదైతే వాక్యము మరి ప్రచురించబడుతుందో, బోధించబడుతుందో అది మీరు దయచేసి రాసుకోండి. ఆ లేఖనాలు రాసుకోండి, అవి వాడండి. ఆ వాక్యం పైన క్రియ చేస్తే తప్ప దాని ఫలితాలను మనము చూడలేం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే వెపన్స్ అగైన్స్ ద సిక్నెస్. ఈ యొక్క రోగానికి, అనారోగ్యానికి వ్యతిరేకంగా వాడవలసిన ఆయుధాలు, కొన్ని ఆయుధాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. దేవుడు మనకు కొన్ని ఆయుధాలను అనుగ్రహించినాడు. దేర్ ఆర్ సమ్ వెపన్స్ దట్ గాడ్ హెస్ గివెన్ us, అండ్ ఇఫ్ యు ఆర్ నెగ్లిజెంట్, మనం వెపన్స్ కలిగి ఉండి కూడా మనము నిర్లక్ష్యంగా లేకపోతే అజ్ఞానంలో ఉంటే అవి వాడకుండానే అనేక మంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు దే ఆర్ సఫరింగ్. సో టుడే I will try to point out few weapons where you can use and you can be victorious over every sickness. అంటే కొన్ని ఆయుధాల గురించి దేవుని వాక్యంలో మనకు దేవుడు ఇచ్చిన ఆయుధాలు ఎలా వాడాలి, వాటి వలన మనం ఎలాగ జయం పొందొచ్చు అన్న విషయాలను మనం ఈరోజు తెలుసుకుందాం. దయచేసి మరి చాలా జాగ్రత్తగా
మీరు గమనించవలసిందిగా కోరుతున్నాం. హల్లెలూయా. వి హావ్ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యము, దాంట్లో ఉన్న శక్తి, దాని గురించి గత వారం మనం తెలుసుకున్నాం. ఏ విధంగా ఆ వాక్యంలో ఉన్న శక్తి మనలో ప్రవేశించినప్పుడు ఎలా స్వస్థపరచబడతాము అన్న విషయాలను బట్టి గత వారం మనము తెలుసుకున్నాం. ఈ వారంలో ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. మొట్టమొదటిగా దయచేసి రాసుకుంటున్న వారు, ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు క్రీస్తు నామము. యేసు నామము, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ వెపన్. మనకి దేవుడు ఇచ్చిన ఒక శక్తివంతమైన ఆయుధం ఆయన నామము, యేసు నామము. హల్లెలూయా. దాని గురించి మనము ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఇంకా కొన్ని వెపన్స్ నేను తెలియజేస్తాను, మీరు రాసుకోండి. మరి ఖచ్చితంగా ఈరోజు మీరు దీవించబడతారు. ఫస్ట్ థింగ్, నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామం. హల్లెలూయా. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, there is power behind the name. ఈ నామము వెనకాల ఒక శక్తి ఉంటుంది. పేరులో the name carries power. When we use the name, the things will begin to happen. పేరు వాడడం అంటారు కదా, మనం మామూలుగా చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనం కొంతమంది పేర్లు వాడుతూ ఉంటాం. బయటకు వెళ్ళాం అనుకోండి, కొంతమంది ఏదైనా ఉదాహరణకు చెప్తున్నాను, ఒకడు వచ్చి ఏమనుకుంటున్నావు నా గురించి, నాకు ఎమ్మెల్యే తెలుసా, నాకు ఎమ్మెల్యే మావాడే అని ఆ పేరు వాడతారు. పేరు వాడినప్పుడు అవతల వాడు ఏం చేస్తాడు, ఆ ఎమ్మెల్యే తెలుసు అనేసరికి వాడు తగ్గుతాడు అనమాట, ఏదైనా గొడవ అయినప్పుడు. ఒకవేళ వాడికి మినిస్టర్ తెలుసు అనుకోండి, నీకు ఎమ్మెల్యే తెలుసా, నాకు మినిస్టర్ పలానా మినిస్టర్ తెలుసు అని పేరు వాడతాడు. పేరు వాడగానే వాడు ఎమ్మెల్యే తక్కువ కాబట్టి వెంటనే వీడు తగ్గుతాడు. ఆ పేరు, ద నేమ్ క్యారీస్ పవర్. ఆ నామములో శక్తి ఉంది. సో బయట జనాలు ఇతరుల పేర్లు వాడి దే ట్రై టు గెట్ థింగ్స్ డన్, అంటే వారు పనులు చేయించుకుంటారు పేరు వాడుకొని. కానీ మనకు దేవుడిచ్చిన అధికారం ఏంటంటే, యేసు నామం వాడడానికి దేవుడు అధికారం వచ్చాడు. కానీ ఈ నామం ఎటువంటిది? సర్వశక్తివంతమైన, ఈ భూలోకంలోనే కాకుండా పరలోకంలో, పాతాల్లో అన్నిటికన్నా ఉన్నతమైన నామము యేసు నామం. హల్లెలూయా. మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనం ఒకసారి గమనించండి, ఏమని రాయబడిందో. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును, ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు. హల్లెలూయా. ఎవరి నామములో? నా నామములో. అంటే యేసయ్య నామములో ఏం చేస్తారంట? దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములన్నీ ఎత్తి పట్టుకొందురు, మరణకరమైన ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదరని వారితో చెప్పాను. హల్లెలూయా. ఎవరి నామమున? యేసు నామమున. అందుకే ఏమంటున్నారు? నా నామమున దయ్యములను వెలగొడతారు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుతారు. ఎందుకంటే యేసయ్య నామములో ఎంత శక్తి ఉందంటే రోగం కూడా లోబడాల్సిందే. ఇట్ ఈస్ అ పవర్ఫుల్ వెపన్ దట్ గాడ్ హెస్ గివెన్. మన విశ్వాసులకు, యేసుక్రీస్తును నమ్మిన వారికి దేవుడు అనుగ్రహించిన ఒక ఆయుధం ఏంటంటే యేసయ్య నామం వాడుకోవడానికి. హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం, అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమునకు వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. హల్లెలూయా. చాలా గమనించాలి ఇక్కడ. హిజ్ నేమ్, ఆయన నామమున ప్రతి మోకాళ్ళు వంగాల్సిందే, ప్రతి నాలుక ఒప్పుకోవాల్సిందే. ఇంకోటి ఏంది? ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించి, అన్ని నామముల కంటే పై నామముగా ఆయనకు అనుగ్రహించబడింది. హల్లెలూయా. గమనించండి స్నేహితులారా, దేవుని నామం అన్నిటికన్నా ఉన్నతమైన నామం. ప్రతి నాలుక ఒప్పుకోవాల్సిందే, ప్రతి మోకాలు వంగాల్సిందే. ఆమేన్, ఆమేన్. అయితే ఈ యేసు నామము మనం పలికినప్పుడు ప్రతి సిక్నెస్, ప్రతి రోగానికి ఒక పేరు ఉంటుంది,
ప్రతి రోగానికి ఒక పేరు ఉంటుంది. ఈ నామాలు ఉంటాయి. ప్రతి పలానా రోగాన్ని పలానా పేరు ఉంటుంది. డయాబెటీస్ అదొక నామం, అదొక పేరు. హల్లెలూయా. బ్లడ్ ప్రెషర్ అదొక పేరు. కరోనా అదొక పేరు. హల్లెలూయా. ప్రతి దానికి, ప్రతి వైరస్ లేకపోతే ప్రతి రోగానికి ఒక నామం ఉంటుంది. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే ప్రతి మోకాళ్ళు వంగవలసిందే ఆ నామము చెప్పినప్పుడు. అంటే ఎప్పుడైతే యేసు నామమును నువ్వు వాడతావో, నీ నోటి నుంచి యేసు ప్రభు యేసు నామం బయటకు వచ్చినప్పుడు ప్రతి మోకాళ్ళు వంగబడుతుంది. హల్లెలూయా. అంటే లోబడుతుంది, అది తల వంచాల్సిందే. అంటే ఎప్పుడైతే యేసు నామమును ఉచ్చరిస్తావో, విశ్వాసంతో ఉచ్చరిస్తావో, ప్రతి రోగము కూడా తల వంచాల్సిందే. ప్రతి రోగము కూడా ఆ నామముకు లోపడాల్సిందే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆ నామములో ఆ శక్తి ఉన్నది. యేసు నామములో ఆ శక్తి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆ నామమును మీరు ఎప్పుడైతే వాడతారో, యేసు నామములో ప్రతి అనారోగ్యం విడిచిపో అన్నప్పుడు ఆ అనారోగ్యం పేరు ఏదున్నప్పటికీ కూడా అనారోగ్యం విడిచిపోతుంది. ఎందుకంటే అన్నిటికంటే పైనామం ఏంటంట? యేసయ్య నామము. ఆయన నామం పలికితే పరలోకంలో, భూలోకంలో, పాతాళ లోకంలో కూడా వణుకు పుట్టిస్తాం. హల్లెలూయా. విశ్వాసంతో ఎప్పుడైతే నువ్వు పలుకుతావో యేసయ్య నామమును, ప్రతి మోకాలు వంగాల్సిందే. కాబట్టి స్నేహితులారా, అనారోగ్యం నీపై దాడి చేసినప్పుడు అనారోగ్యంతో మీరేం చెప్పాలి? యేసు నామములో విడిచిపో అన్నప్పుడు ఏం జరుగుతుంది? బికాజ్ హీ హ్యాస్ ది హయ్యర్ అథారిటీ. ఆయన ఉన్నత అధికారం ఆయనకు ఉంది. కాబట్టి ఆ నామం మనం వాడగానే ఇక్కడ ఉన్నవన్నీ దయ్యములు వెళ్ళగొట్టబడతాయి, రోగులు స్వస్థపరచబడతారు. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. ఎప్పుడైతే నువ్వు ఆ వాక్యం, ఆ నామము తీసుకొని పలుకుతావో వెంటనే స్వస్థత కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. స్టార్ట్ యూజింగ్ దట్ నేమ్. ఈ రోజు నుంచి ఆ నామమును వాడడం మొదలుపెట్టండి, పలకడం మొదలుపెట్టండి. హల్లెలూయా. ఆమేన్. నెంబర్ 1, యేసు నామములో ఉన్న శక్తి. నెంబర్ 2, ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అభిషేకపు నూనె, ది అనాయింటింగ్ ఆయిల్. ది అనాయింటింగ్ ఆయిల్, అభిషేకపు నూనె. దీని గురించి మనం మాట్లాడాలంటే మొట్టమొదటిగా కొన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రార్థనా నూనె, అభిషేకపు నూనె అనగానే చాలామంది అభిషేకపు నూనెలో ఏదో ఉంది అనుకుంటారు. ఆ నూనెలో ఏం లేదండి. ఆ నూనె కాదు మనకు దేవుడు. ఇట్స్ జస్ట్ అ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఆ నూనె జస్ట్ అదొక సాధనం మాత్రమే. స్వస్థత లేకపోతే ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లాగా వాడడానికి మాత్రమే. నూనె కాదు మనకి. దేవుడు స్వస్థపరచేవాడు, నూనె కాదు. హల్లెలూయా. అర్థం చేసుకోండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు ఒకసారి గమనించండి. మీలో ఎవడైనాను రోగి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలువబలెను. వారు ప్రభువు నామమున, ఎవరి నామమున? ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతనిని లేపి, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ పొందును. హల్లెలూయా. గమనించండి. ప్రభువు అతనిని లేపును. మనిషి కాదు, నూనె కాదు, ప్రభువు అతన్ని లేపుతాడు. ఎవడైనా అనారోగ్యం ఉన్నప్పుడు ఏం చేయాలంట? సంఘ పెద్దల్ని నువ్వు పిలవాలి. పిలిచినప్పుడు వారు వచ్చి ఏం చేస్తారు? నూనె రాచి ప్రార్థన చేసినప్పుడు, విశ్వాస సహితమైన ప్రార్థన చేసినప్పుడు ప్రభువు ఆ రోగిని లేవనెత్తుతాడు. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ బి టు జీసస్. దేవునికి సమస్త మహిమ కలుగును. ద లార్డ్ విల్ హీల్. ప్రభువు ఆ వ్యక్తిని స్వస్థపరచాలి, మనిషి కాదు. స్వస్థత ఎప్పుడు కూడా దేవుడి నుంచి పొందుకుంటాం, మనిషి నుంచి కాదండి. హల్లెలూయా. దేవుడే స్వస్థపరచువాడు, దేవుడే స్వస్థపరచు. హీ ఈజ్ ద మిరకల్. ఆయన వైపు చూడాలి. అందుకే మనిషి ద్వారా దేవుడు కార్యం చేస్తాడు, కానీ మనిషి కాదు కార్యం చేసేది. ఆయన అభిషేకం మనిషి ద్వారా ప్రవహిస్తుంది, కానీ ఆ మనిషి కాదు. ఆ నూనె ద్వారా ఆయన అభిషేకం పనిచేస్తుంది, కానీ ఆ నూనె కాదు. హల్లెలూయా. సో వాట్ ఈస్ దిస్ ఆయిల్? ఈ యొక్క నూనె ఎందుకు? వాట్ ఈస్ దిస్ ఆయిల్? దిస్ ఈస్ ద ఆయిల్ ఈజ్ ఎ మిస్టీరియస్లీ, ద హోలీ స్పిరిట్ మిస్టీరియస్లీ ప్యాకేజ్డ్. అంటే
దేవుని యొక్క రాజ్యము మర్మముతో నింపబడింది. మర్మం అంటే ఏంటంటే ఒక సీక్రెట్, ఒక సత్యము గూఢపరచబడ్డ లేకపోతే దాయబడ్డ ఒక విషయాన్ని మర్మం అంటారు. ఇట్ ఈస్ దేవుని రాజ్యము ఈ మర్మాలతో నింపబడ్డాయి. అయితే ఈ మర్మము కొన్నిసార్లు అర్థం కావు, మనుషులకు అర్థం కాదు. నూనె రాస్తే బాగుపడిపోతారండి, నూనె రాస్తే బతుకుతారా? కొంతమంది హేళన చేస్తుంటారు బయట వాళ్ళు, ఏమని నూనె రాస్తే క్రైస్తవులు నూనె వేస్తారు, నూనె ఇస్తే బాగా అయిపోతామని చెప్తారు, నూనె రాస్తారు, ఎదురు చేస్తుంటారు. అక్కడ కార్యం చేసేది నూనె కాదు, నూనెలో ఏం లేదు, యేసుక్రీస్తులో, ఆయన నామములో, ఆయనలో ఉంది శక్తి. ఈ నూనె ఏంటంటే ఇట్స్ జస్ట్ ఎ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అది మనం విశ్వాసంతో ఆ నూనె రాసినప్పుడు అక్కడ స్వస్థత జరుగుతుంది. ఇట్ ఈస్ అ మిస్టరీ, అదొక మర్మము. మన సహజమైన మనసుకు అది అర్థం కాదు, అందుకే అది మర్మం అన్నమాట. హల్లెలూయా. సో కాబట్టి ఈ యొక్క నూనె ఎప్పుడైతే రాయబడుతుందో అక్కడ పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తాడు. ఎందుకంటే నూనెకి పరిశుద్ధాత్మ సాదృశ్యం అన్నమాట. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనం ఒకసారి మళ్ళీ గమనించుకుందాం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చాను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాడు. గమనించాడు, ఆ తైలపు కొమ్మును తీసుకొని దావీదు మీద పోసినప్పుడు దావీదు మీదకి ఏం దిగి వచ్చినట్ట? బలముగా దేవుని ఆత్మ దిగి వచ్చింది. యెహోవా ఆత్మ తన పైకి బలముగా దిగి వచ్చింది. అంటే ఆ నూనె పరిశుద్ధాత్మని కాదు, అదొక సాదృశ్యం అంతే. అందుకే ఆ నూనెని ఎక్కడైతే వాడతారో అక్కడ అద్భుత కార్యాలు జరుగుతాయి. ఇట్ ఈస్ అ సింబాలిక్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మకు సదృశ్యం. సో ఎక్కడైతే నూనె వేయబడుతుందో అక్కడ పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుంది. ఎక్కడైతే అనారోగ్యంగా ఉందో అక్కడ నూనె రాసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుంది. పరిశుద్ధాత్మ కార్యం. సో నూనె గురించి ప్రార్థన చేయించుకుంటున్నప్పుడు మీరు ఏం చేయాలి? మా నూనె ఏం జరుగుతుంది? ఆ నూనెలో పరిశుద్ధాత్మ మిస్టీరియస్లీ ప్యాకేజ్డ్ ఇన్ దట్ బాటిల్. సో ఎక్కడైతే మీరు ఆ నూనె రాస్తారో అక్కడ దేవుని కార్యం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఈజ్ అ పవర్ఫుల్ టూల్. ఇది చాలా చాలా శక్తివంతమైన ఆయుధం అండి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఈ నూనెలో పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుంది. ఈ నూనె రాసినప్పుడల్లా ఏమవుతుంది? అక్కడ దేవుని కార్యం జరుగుతుంది. హల్లెలూయా. ఒక రోజంటే ఒక స్త్రీ ఉన్నారు. ఆ స్త్రీకి తన పిల్లవాడు అస్సలు మాట వినట్లే. ఆయన ఇష్టానుసారమైన చెడు స్నేహాలు పట్టి అన్ని దురలవాట్లకు లోనైపోతున్నాడు. ఏం చేయాలి ప్రభువా అని ఆ తల్లి ప్రార్థించినప్పుడు ఆమె ఏం చేసిందంటే అభిషేకపు నూనె తీసుకెళ్ళి తన వేసుకున్న షూస్ ఉంటాయి, ఆ షూస్లో వేసి, ప్రభువా ఈ బిడ్డని నీ సన్నిధి వైపు నడిపించిన ఆయన, నా బిడ్డని నీ రక్షణలోకి నడిపించు, ఈ యొక్క అంధకార శక్తుల నుంచి, పాపం అలవాట్ల నుంచి విడిపించు అని చెప్పి ఆ నూనె తీసుకెళ్ళి ఆయన వేసుకునే ఆ యొక్క షూస్లో వేసిన. ఆయనకి తెలియదంట. ఒకరోజు సడన్గా మరి తన స్నేహితులు ఫోన్ చేసి అక్కడికి వెళ్దాం అని చెప్పేసరికి గబగబా వెళ్ళి ఆ షూస్ వేసుకొని వెళ్తున్నారు. వాళ్ళందరూ ఏదో పాడు పని చేయడానికి వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు ఈయన ఆ షూస్ వేసుకొని వెళ్తున్నాడు. అకస్మాత్తుగా ఒక ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఈ బిడ్డ రక్షించబడ్డాడు. ప్రమాదవశాత్తు మిగతా వాళ్ళందరూ ఆ ప్రమాదానికి గురయ్యారు, కానీ ఈ బిడ్డ మాత్రము గురవ్వకుండా బయటపడ్డాక ఆయన ఏం చేశాడు? దేవుణ్ణి తెలుసుకోవడం జరిగింది. ఆ ప్రమాదంలో దేవుడు ఆయనను దర్శించాడు. ఒక అద్భుత కార్యం జరిగింది. చివరికి ఏం జరిగిందంటే ఆ యొక్క దురలవాట్ల నుంచి ఆయన సంపూర్ణంగా బయటకు వచ్చి తన జీవితాన్ని యేసయ్యకు అర్పించాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ కార్యం చేసింది. సో ఆ నూనెని మనం వాడడం నేర్చుకోవాలి. చాలామంది విశ్వాసంతో వాడరు, ఏదో టానిక్ అనుకుంటారు. టానిక్ కాదండి, అదొక విశ్వాస సహితమైన ప్రార్థన
రోగిని స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. ఇంకా మార్కు సువార్త 6వ అధ్యాయం 13వ వచనం చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 13వ వచనంలో ఏమని రాయబడిందో గమనించండి. అనేక దయ్యములను వెలగొట్టుచు నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచుచుండిరి. హల్లెలూయా. నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచుచుండిరి. సో మీ ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో ఒక నూనె బాటిల్ పెట్టుకోండి, ప్రార్థన చేయించుకోండి. పాస్టర్ గారితో ప్రభు ఈ నూనె గురించి ప్రార్థన చేయించుకోండి, ఇంట్లో పెట్టుకోండి. ఏదైనా సమస్య ఉంటే ఆ నూనె తీసి వాడండి. మీ భర్త తాగుతున్నాడా? విశ్వాసంతో ఆ నూనెను వాడండి. వంట చేసినప్పుడు ఆ 2 చుక్కలు వేసి ప్రభువా ఆ తాగుడు తనం ఆ బానిసత్వం నుంచి విడుదల చేయి, వాడండి. అది మామూలు మనసుతో ఆలోచిస్తే ఏంటి పిచ్చిగా వాగుతున్నా, నూనె ఆయన మనం విడిపిస్తుందా, ఆయన మనసు మారుతుందా? విశ్వాస సహితముగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నేను అదే చెప్తున్నా, మిస్టరీ మన మనసుకు అంతుపట్టదు, కానీ ఇట్ విల్ వర్క్. అది కార్యం చేస్తుంది, అది కార్యం చేస్తుంది. వంట చేస్తున్నప్పుడు ఒక 2 చుక్కలు అనాయింటింగ్ ఆయిల్ వేసి వంట చేసి ఇవ్వండి. ఆయన ఏదో ఒక రోజు ఆ తాగుడికి మీద అతనికే విరక్తి పడుతుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ కార్యం చేస్తాం. మనం వీ హ్యావ్ టు వర్క్ ఆల్ దీస్ వండర్ఫుల్ వెపన్స్ విచ్ గాడ్ హ్యాస్ గివెన్ అస్. దేవుడు మనకిచ్చిన ఈ ఆయుధాలను మనము వాడాలి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సో ఎనీబడీ ఇన్ దిస్ హూ ఇస్ సిక్, మీలో ఎవరైనా రోగంతో ఉన్నట్లయితే ఆ అభిషేకపు నూనెను వాడండి. లేనట్లయితే ఒక నూనె బాటిల్ తెచ్చుకొని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి ఆ నూనె బాటిల్లో మిస్టీరియస్లీ ప్యాకేజ్డ్ అయి ఉంటుంది కాబట్టి అది వాడినప్పుడు గొప్ప కార్యాలు చేయబడతాయి. హల్లెలూయా. నెంబర్ 1 థింగ్, యేసు నామమును వాడాలి. నెంబర్ 2 అనాయింటింగ్ ఆయిల్. ఏం ఆయిల్? అభిషేకపు నూనె, తైలంలో ఉన్న శక్తి. నెంబర్ 3 హీలింగ్ త్రూ ద బ్లడ్. చాలా చాలా ప్రాముఖ్యం. ఏంటి? యేసుక్రీస్తు రక్తం ద్వారా స్వస్థత. దీని గురించి ఈరోజు కొద్దిసేపు మాట్లాడదాం. ద బ్లడ్ ఈస్ ద లాస్ట్ కార్డ్ దట్ గాడ్ యూస్డ్. వెన్ ద డెవిల్ సీస్ ద బ్లడ్, హీ హ్యాస్ నో ఆన్సర్ టు ద బ్లడ్. ఈ రక్తం, దేవుని రక్తం, యేసుక్రీస్తు రక్తము, ఆ రక్తం ఈజ్ ద లాస్ట్ కార్డ్. అంటే ఐగుప్తులో అనేక తెగుళ్ళు వస్తున్నాయి ఐగుప్తీల మీదకి, ఫరో మీదకి. ఏదొచ్చినా కూడా ఫరో సరే పంపిస్తాను, మీ అందరిని విడిపిస్తాను అంటున్నాడు, కానీ మళ్ళీ ఆయన హృదయం కఠినమైపోయి ఏమవుతుంది? నేను పంపించా అని ఆపేస్తున్నాను. సో అలా అనేక తెగుళ్ళు వచ్చాయి వెళ్ళాయి, కానీ చివరిగా ద లాస్ట్ కార్డ్ ఏంటంటే ద బ్లడ్. చివరిగా ఆ మరణ దూత వచ్చినప్పుడు ఏం జరిగింది? ప్రతి ఇశ్రాయేలీల గుమ్మం పైన ఏం చేయబడింది? ఆ రక్తం ముద్రీకరించబడింది. గుమ్మాల పైన రక్తము ప్రోక్షించబడింది. ఆ మరణ దూత వచ్చినప్పుడు ఏం జరిగింది? ఆ రక్తం చూడగానే ఆ మరణము ఆ ఇంటిలోకి ప్రవేశించలేదు. బికాస్ ఇట్ డజంట్ హ్యావ్ యాక్సెస్, దానికి యాక్సెస్ లేదు. రక్తం చూడగానే ఆ తెగులు అక్కడ ఆగిపోయి ఇట్ పాస్డ్ ఆన్. దట్స్ వై ఇట్స్ కాల్డ్ పాస్ ఓవర్. అది చూసి, రక్తం చూసి పక్కింటికి వెళ్ళేది. ఆ పక్కింట్లో రక్తం ఉంటుంది, నెక్స్ట్ డోర్, ఏ ద్వారానికి అయితే రక్తం లేదో ఆ ఇంట్లోకి ప్రవేశించి ఆ ఇంట్లో ఉన్న మరి మొదటి కుమారుణ్ణి సంహరించేసింది. ఎప్పుడైతే ఆ మరణదూత వచ్చిందో ఆ రక్తం చూడగానే దానికి యాక్సెస్ లేదు, ప్రవేశము లేదు. హల్లెలూయా. దేర్ వాస్, ఎందుకంటే ద బ్లడ్ will not give access for the enemy to enter your life or your house. నిర్గమకాండము 12వ అధ్యాయము 22-23 వచనాలు చూస్తే అక్కడ ఏమనుందంటే, ఆ హిస్సోపు తీసుకొని ఆ గుమ్మం పైన ఆ రక్తం వేసినప్పుడు, ఆ తెగులు వచ్చినప్పుడు ఆ రక్తము ఆ ఇంటిలోకి ప్రవేశించకుండా, ఆ రక్తము ఏం చేస్తుందంటే ఆ తెగులు ఇంటిలోనికి, ఆ మరణం ఇంటిలోకి ప్రవేశించకుండా ఆపివేస్తుంది. ద బ్లడ్ స్టాప్స్ ద ప్లేగ్.
ద బ్లడ్ సైలెన్సెస్ ది ఎనిమీ. ఎప్పుడైతే ఆ రక్తము అపవాది చూస్తాడో he cannot enter. He's silenced. He doesn't have answer to the blood. రక్తానికి he doesn't have a జవాబు లేదు వాడి దగ్గర. రక్తం చూసినప్పుడు ఆయన జవాబు ఇవ్వలేడు. కాబట్టి స్నేహితులారా ఇక్కడ గమనించండి, ఆ రక్తం ఎప్పుడైతే ఇశ్రాయేల్ గుమ్మం పైన ఉందో ఆ యొక్క తెగులు వచ్చినప్పుడు, ఆ మరణం వచ్చినప్పుడు ఆ రక్తాన్ని చూసి ఇట్ పాస్డ్ ఆన్. ఇట్ హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 19 నుంచి 22 వరకు మనం ఒకసారి చదువుకుందాం. ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతో రక్తవర్ణము గల గొర్రె బొచ్చుతోను హిస్సోపుతోను కోడల యొక్క మేకల యొక్క రక్తము తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథముల మీద ప్రజలందరి మీదను ప్రోక్షించను. అదే విధముగా గుడారము మీదను సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తము ప్రోక్షించను. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడి రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. హల్లెలూయా. రక్తము చిందించబడకుండా పాపక్షమాపణ కలగదు. ఇప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ మోషే పాత నిబంధనలో కోడెల రక్తము, మేకల రక్తము, గొర్రెల రక్తాన్ని ఏం చేశాడంట? ప్రజలందరి మీద ప్రోక్షించాడు. ఇప్పుడు మనము కోడెలు, మేకలు ఆ రక్తాన్ని మనం వాడలేము. ఎందుకంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు వాటి ప్లేస్ తీసుకొని హీ టుక్ ద ప్లేస్ ఆఫ్ ద గోట్స్ అండ్ ద బుల్స్. ఆ రక్తానికి మరి ఆ యొక్క గొర్రెలు, మేకలకి బదులుగా యేసుక్రీస్తు వారు మనందరి కొరకు ఒకేసారి ఏం చేశారు? సిలువ పైన రక్తాన్ని చిందించారు. సో ఆ రోజుల్లో మోషే ఏం చేశారు? ఆ రక్తాన్ని తీసుకొని ప్రజలందరి పైన హి స్ప్రింకిల్డ్ ఇట్, ఆ రక్తాన్ని ప్రోక్షించారు. ఎందుకంటే ఆ రక్తము ఒక కాపుదలకు సాదృశ్యం. కానీ ఈ రోజుల్లో ఇప్పుడు మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు వారు మరి సిలువ పైన మరణించినప్పుడు ఏం జరిగింది? రక్తాన్ని చిందించాడు. సో ఆ రక్తాన్ని ఇప్పుడు మనం తెచ్చుకొని మనం చిలకరించుకొని లేకపోతే మనం ప్రోక్షించుకోలేం కదా. మరి ఏం చేయాలి? అందుకే దేవుని యొక్క వాక్యంలో ప్రతీది కూడా విశ్వాసం ద్వారా జరుగుతుంది. ఈ దేవుని యొక్క రాజ్యంలో ప్రతీది కూడా విశ్వాసంతోనే ముందుకెళ్తుంది. కాబట్టి ఏదైనా పొందుకోవాలని విశ్వాసంతో పొందుకుంటాం. కాబట్టి మన ఇక్కడ విశ్వాసులుగా యేసుక్రీస్తు రక్తాన్ని మన పైన ఎలా ప్రోక్షించుకోవచ్చు? విశ్వాసంతో మనం ఏం చెప్పాలి? ప్రభువా, నా పైన యేసు రక్తాన్ని ప్రోక్షించుకుంటున్నాను అని ప్రకటించాలి. సో దట్ ఈస్ వాట్ ఈజ్ లైక్ మరి అది కూడా మరి ఆ రోజులో మోషే ఎలా ప్రోక్షించాడో ఇది విశ్వాసంతో మనం పలికినప్పుడు ఆత్మలోకంలో నీ పైన రక్తం ప్రోక్షించబడుతుంది. ఆ రోజుల్లో అదేంటి ఇశ్రాయేలీల గుమ్మాల పైన ఏమైంది? ఆ రక్తాన్ని వారు ఫిజికల్గా వారు ప్రోక్షించారు. ఆ ముద్ర వేశారు, రక్తాన్ని వారు రాశారు. ఈ రోజుల్లో మనం రక్తాన్ని రాయకూడదు. మనం ఏం చేయాలి? విశ్వాసంతో ఏం చెప్పాలి? ప్రభువా, నీ రక్తాన్ని మేము తీసుకొని మా గృహం పైన మేము ప్రోక్షిస్తున్నాం. ఎట్లాగా? విశ్వాసంతో. విశ్వాసం అంటే ఏంటి? కనపడింది అన్నది కాదు, అలా అదృశ్యమైన వాటివి ఉన్నవన్నటకు రుజువు. కాబట్టి నీ కళ్ళతో కనపడదు, కానీ విశ్వాసంతో నువ్వు నమ్మాలి. యేసు రక్తాన్ని నా గృహం పైన, నా ఒంటి పైన, నా జీవితం పైన ప్రోక్షించుకుంటున్నాను. హల్లెలూయా. ఎందుకంటే యేసయ్య మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయనను నమ్మితే నువ్వు ఎలా రక్షించబడతావో అని నమ్ముతున్నావో, అదేవిధంగా ఆయన రక్తము కూడా నిన్ను కాపాడుతుందని నువ్వు నమ్మాలి. ఏమైనా అర్థం చేసుకుంటున్నారని నేను నమ్ముచున్నా. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ రక్తం నువ్వు విశ్వాసంతో ప్రోక్షించుకుంటావో నీ పైన ఏముంటుంది? దేవుని యొక్క రక్తం నీ పైన ప్రోక్షించబడుతుంది. ఆ యొక్క రోగము కానీ అపవాది కానీ నేను అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఆత్మలోకంలో నీ మీదికి రావాలని
చూసినప్పుడు ఆ రక్తాన్ని చూడగానే హీ కెనాట్ అటాక్ బికాస్ ద బ్లడ్ ఈస్ స్పీకింగ్ ఫర్ యూ. ఆ యొక్క రక్తము నీకు బదులుగా మాట్లాడుతుంది, నీ బదులుగా పోరాడుతుంది. ఏ పోరాటంలోనైనా రక్తం ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతుందో, దేశ రక్తాన్ని మనం ఇన్వాల్వ్ చేస్తామో ఏమవుతుంది? అపవాది ఓడిపోతాడు, వాడు మాట్లాడలేడు. హీ విల్ బి సైలెన్స్డ్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. ఎందుకంటే యేసు రక్తము నీ పక్షాన మాట్లాడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వచనం చూడండి. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తముకును మీరు వచ్చి ఉన్నారు. హల్లెలూయా. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ అంటే హేబేలు రక్తము. ఆ రోజు ఆదికాండంలో చూసినట్లయితే హేబేలు రక్తము ఇట్ స్పోక్, అది పలికిందంట. ఆ రక్తము పలుకుతున్నది అని మనం ఆదికాండం చూసాం. దానికంటే శ్రేష్టమైనది యేసయ్య రక్తము మన పక్షాన పలుకుతుంది. హల్లెలూయా. మన పక్షాన మాట్లాడుతుంది రక్తం, బికాస్ ద బ్లడ్ స్పీక్స్. సో ఎప్పుడైతే నువ్వు యేసు రక్తాన్ని నీపై ప్రోక్షించుకుంటావో అది ఇట్ విల్ స్పీక్ ఫర్ యూ, ఇట్ విల్ స్పీక్ అగేన్స్ట్ ఎవ్రీ ఈవిల్ థింగ్. ఆ యొక్క అపవాది కార్యములు ఎప్పుడైతే వాడు నీపైన దాడి చేయాలనుకుంటున్నాడో యేసు రక్తము నీ పక్షాన మాట్లాడుతుంది. అపవాది ఎప్పుడు కూడా యేసు రక్తాన్ని దాటి ముందుకు రాలేడు. హల్లెలూయా. ఆమేన్. అందుకే విశ్వాసంతో మనం ఏం చేయాలి? ప్రతిరోజు స్నేహితులారా, పొద్దున్నే లేగ్గానే నైట్ పడుకునేటప్పుడు ప్రభువా యేసు రక్తమును నాపై ప్రోక్షించుకుంటున్నాను, నా అవయవాల పైన ప్రోక్షించుకుంటున్నాను, నా లంగ్స్, నా ఊపిరితిత్తుల పైన ప్రోక్షించుకుంటున్నాను, నా మైండ్ పైన ప్రోక్షించుకుంటున్నాను, నా కిడ్నీస్ పైన ప్రోక్షించుకున్నాను. నా అవయవాలన్నిటిని నీ రక్తంతో కప్పునైనా. హల్లెలూయా. నా కుటుంబాన్ని మీ రక్తంతో కప్పునైనా, నా ఇంటిని నీ రక్తంతో కప్పునైనా, నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఎప్పుడైతే పలుకుతావో స్నేహితులారా, ఎప్పుడైతే అపవాది దాడి చేయాలని చూస్తావో ఆ రక్తము చూడగానే ఇట్ విల్ పాస్ ఆన్. నిన్ను దాటి నీ కుటుంబాన్ని దాటి వెళ్ళిపోతుంది. నిన్ను ఏ హాని నీకు చేయలేదు, ఎందుకంటే ఆ రక్తము నీకు బదులుగా నీతో అక్కడ మాట్లాడుతూ ఉంటుంది. ఇట్ విల్ స్పీక్, ఇట్ విల్ స్పీక్. ఎంగేజ్ ద బ్లడ్. ఈ ఆయుధాన్ని వాడండి. దేవుని రక్తాన్ని ప్రోక్షించుకోండి, పలకండి. నీ పిల్లల పైన యేసు రక్తాన్ని ప్రకటించండి, యేసు రక్త ప్రోక్షణను ప్రకటించండి. హల్లెలూయా. ఆమేన్. దిస్ ఇస్ ద పవర్. ఇది మీరు విన్నట్లయితే స్నేహితులారా, మీ జీవితంలో గొప్ప కార్యాలు మీరు చేయగలరు. హల్లెలూయా. ఈ యొక్క రక్తం ద్వారా స్వస్థత మనకు ఆయన చిందించిన రక్తం, ఆ రక్తంలో మనకి స్వస్థత ఉంది. హల్లెలూయా. పాప క్షమాపణ, స్వస్థత, విడుదల ఆ రక్తంలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా ముందుకెళ్దాం. హల్లెలూయా. అంతేకాదు, దెర్ ఈజ్ ఆల్సో హీలింగ్ త్రూ మ్యాంటల్. మ్యాంటల్ అంటే ఏంటి? వస్త్రపు చెంగు. గత వారం మనం గమనించాం. ఆ యొక్క స్త్రీ వస్త్రపు చెంగును ఆ వస్త్రంలో ఏముంటుంది? ఏముండదు. కానీ ఆ వస్త్రము ద్వారా దేవుని శక్తి ప్రవహిస్తుంది. ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్. హల్లెలూయా. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం కింద, అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 19వ అధ్యాయం పౌలు గారి యొక్క ఒంటి నుంచి దుస్తులు తీసుకెళ్ళినప్పుడు ఎలా రోగులు స్వస్థపడ్డారో మనం చూద్దాం. 19వ అధ్యాయం 11-12 వచనాలు ఒకసారి గమనించాం. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. ఎవరు చేయించారు? దేవుడు. అది మర్చిపోకండి. చేయించాడు. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలి పోయాను. అందుకే ఏదన్నా రుమాలు, ఏదన్నా ఒక వస్త్రపు ఎప్పుడైనా అవి కూడా ఏం చేయొచ్చు అంట, ఇక దైవజనుల ద్వారా ప్రార్థన చేయించుకొని అది రోగుల పైన పెట్టినప్పుడు దేవుడు వారిని స్వస్థపరుస్తాడు. ఆ బట్టలో ఏదో ఉందని కాదు, ఆ బట్ట అది గొప్పదని కాదు,
దైవజనుని పైన ఉన్న అభిషేకము ఆ బట్టలో ప్రవేశించినప్పుడు అది విశ్వాసముతో రోగి పైన పెట్టినప్పుడు రోగి స్వస్థపరచబడతాడు. హల్లెలూయా. ఇట్ ఈస్ కాల్డ్ మ్యాంటల్. ఆమేన్. ఇంకొక ఆయుధం చెప్తాను, ప్రభురాత్రి భోజనం. ఆమేన్. కమ్యూనియన్. వెన్ యూ టేక్ కమ్యూనియన్, ఇట్ ఈస్ అ వెపన్ అగైన్స్ట్ సిక్నెస్. అది కూడా ఒక శక్తివంతమైన ఆయుధం అనారోగ్యాన్ని ఓడించడానికి. సో ఏదో రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్నాం కదా అని కాదు. వీ హ్యావ్ టు నో ద ఇంపార్టెన్స్, ద పవర్ బిహైండ్ ద కమ్యూనియన్. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనం చూద్దాం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనం చూడండి. మనకు మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారిలో చేర్చుచున్నారు. అక్కడ చూసినట్లయితే ప్రతిరోజు వారు ఏం చేస్తున్నారంటే అందరు కలిసి రొట్టె విరుచుట. హల్లెలూయా. అంటే చాలాసార్లు మనం అనుకుంటాం ఆదివారం మాత్రమే మనం ఆ రొట్టె విరిచి పాలు పంచుకోవాలి. కాదండి, ప్రతిరోజు ఆ రోజులో ప్రతిరోజు రొట్టె విరుచుట జరిగింది. హల్లెలూయా. మీ ఇంట్లో కూడా మీరు ఆ రొట్టె ద్రాక్షరసం పెట్టుకొని మీరు ఎప్పుడైతే దాన్ని భుజిస్తారో, అది ఎప్పుడైతే పొందుకుంటారో మీలో ఆ డివైన్ ఇమ్యూనిటీ అనేది నీలో పెంపొందించబడుతుంది. హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనం చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనం చూసినట్లయితే అక్కడ ఒకసారి గమనించుకుందాం. 56వ వచనము, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉండును. ఆయన శరీరము తిని అంటే ఆ శరీరం తిని రక్తం త్రాగినవాడు నేను వాని యందును వాడు నా యందును. హల్లెలూయా. యూ విల్ అబైడ్. యేసుక్రీస్తులో నువ్వు ఉంటే నీ లోపల రోగం ఉండగలుగుతుందా? యేసుక్రీస్తులో ఎప్పుడైనా రోగం ఉందా? ఎక్కడైనా బైబిల్లో మీరు చూసారా యేసుక్రీస్తు వారు జ్వరం వచ్చి పడుకున్నారు, యేసుక్రీస్తు వారికి అనారోగ్యం వచ్చింది అని ఎక్కడైనా చూసారా? నువ్వు ఆయన శరీరంలో పాలిభాగస్తుడు అయ్యి ఆ శరీరంలో ఒక భాగముగా ఉండి నువ్వు అనారోగ్యంతో జీవించలేవు. అందుకే రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడు విశ్వాసంతో మీరు తీసుకోవాలి. ఏం చెప్పాలి? ప్రభువా, నాలో ఉన్న ప్రతి రుగ్మతి యేసు నామములో పోవాలి. హల్లెలూయా. దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్. మీకు కొన్ని ఆయుధాలు మాత్రం చెప్పాను. ఏంటండి? యేసుక్రీస్తు నామము, అభిషేకపు నూనె, యేసుక్రీస్తు రక్తంలో ఉన్న శక్తి, మ్యాంటల్, మరి కమ్యూనియన్. హల్లెలూయా. ఇంకా కొన్ని విషయాలు చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. వాట్ ఆర్ ద హిండ్రెన్సెస్ ఫర్ డివైన్ హీలింగ్? దైవికమైన స్వస్థత పొందుకోకపోవడానికి కారణాలు ఏంటి? అన్నీ చేస్తున్నానండి, నూనె రాసుకున్నాను, వేస్తున్నాను, కానీ ఎందుకంటే నా లోపల స్వస్థత కలగట్లేదు? ఇట్ మే బి సిన్, పాపమై ఉండొచ్చు. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనం, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. హోషేయ గ్రంథము 7వ అధ్యాయం 1-2లో చూసినట్లయితే పాపము ఏం చేస్తుందంటే స్వస్థతను అడ్డుకుంటుంది. కాబట్టి మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? కొన్ని అన్నీ చేస్తున్నామండి, మా లోపల ఏమి రిజల్ట్స్ లేవంటే ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఏదన్నా తెలిసిన పాపంలో మీరు ఉంటున్నారా? తెలిసిన పాపంలో జీవిస్తున్నారా? ఎందుకంటే అలా చేస్తూ పాపంలో జీవిస్తూ దేవుని ఆశీర్వాదాన్ని మీరు పొందలేరు. కాబట్టి చాలాసార్లు మీరు చేస్తున్న ఆ యొక్క పాపము ద్వారా దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయంటే దీర్ఘకాలిక సమస్యలు కానీ దీర్ఘకాలిక అనారోగ్యాల్లో జీవించడానికి ఆస్కారం ఉంటుంది. నేను ఎవరు పాపం చేస్తున్నారా అని చెప్పట్లేదు, కానీ ఒక్కసారి పరిశీలించుకో, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవా, నీకు అయిష్టంగా నేను ఎక్కడైనా ఉంటున్నానా? ఒకసారి పరిశీలించుకోండి, ఇన్ని నువ్వు సరి చేసుకోండి. ఇంకొకటి, నెంబర్ 2,
ఇవన్నీ నేను చెప్పేవన్నీ కూడా నీ స్వస్థత కలగకుండా నిన్ను ఆపేస్తున్న విషయాలు. మొట్టమొదటి పాపము, రెండవది అనుమానం లేకపోతే అవిశ్వాసం. ఇది నాకు జరుగుతుందా? జరగదా? విశ్వాసం లేకుంటే ఏది జరగదు, నువ్వు విశ్వసించాలి. మూడవది ఆల్టర్నేటివ్స్, అంటే వేరే విషయాలను వెతుకుతాం, అంటే వేరే మరి దేవుని ఆశ్రయించకుండా ఇతరులను ఆశ్రయించడం. ఇంకోటి ఏంటంటే ఇంపేషన్స్. చాలామందికి ఇంపేషన్స్ అంటే ఓర్పు ఉండదు అనమాట. దేవుని వాక్యం ఏముంది? ఓర్పుతో, విశ్వాసంతో, ఓర్పుతో మనం స్వతంత్రించుకోవాలి. కానీ చాలామందికి పేషెన్స్ ఉండదు, ఇప్పుడే అయిపోవాలి, వెంటనే అయిపోవాలి. ఒక్కోసారి టైం పట్టుద్ది. వెన్ థింగ్స్ టేక్స్ టైం పీపుల్ విల్ లూజ్ పేషెన్స్. సో డోంట్ లూజ్ పేషెన్స్. ఇంకోటి ఏంటంటే అవిధేయత. దేవుడు ఒకటి చెప్పినప్పుడు నువ్వు అది చేయకుండా వేరేది చేస్తూ, దేవా నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పడం తప్పు. నువ్వు దేవుడు నీకు ఏది ఆజ్ఞాపించాడో అది విధేయత చూపించాలి. అప్పుడే నీకు ఆశీర్వాదం, స్వస్థత, సమాధానం అవన్నీ అందులోనే ఉంటాయి. ఆశీర్వాదము నీ విధేయతలో ఉంటుంది. నువ్వు అవిధేయతలో నడుచు, నువ్వు యేసునామం వాడు, నువ్వు నూనె వాడు, లీటర్ నూనె అయిపోద్ది, అన్నీ అయిపోతాయి, కానీ నీ జీవితంలో ఏ మార్పు ఉండదు. అవిధేయతతో ఉండి నువ్వు స్వస్థతను నువ్వు పొందుకోలేవు. అందుకే నిన్ను నువ్వు పరిశీలించుకో. నేను విధేయతగా ఉన్నానా దేవుని స్వరానికి? దేవుని వాక్యానుసారంగా నేను నడుచుకుంటున్నానా లేదా? ఒకసారి పరిశీలించుకోండి. నిన్ను నువ్వు ఒకసారి పరిశీలించుకో. ఎవరు వచ్చి నీతో చూపించిన అవసరం, నువ్వు ఇది తప్పు చేస్తున్నావు, నువ్వు అది తప్పు, ఎవ్వరు అవసరం లేదు. నేను ఎవ్వరు చెప్పని అవసరం లేదు. నీకు తెలుసు, అది తెలుసు కాబట్టి నువ్వు సరిచేసుకో. నువ్వు సరిచేసుకుంటే దేవుడు నిన్ను బాగు చేస్తాడు. నీ అనారోగ్యం తీసివేస్తాడు. హల్లెలూయా. అవిధేయతలో నడుచుకుంటే చాలా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 15 నుంచి 44 వరకు చూడొచ్చు మీరు. అనేక రకమైన శ్రమలు, అనేక రకమైన రోగాలు అందరూ రాసి ఉంటాయి. అవిధేయత వలన వచ్చే ఫలితాలు అవన్నీ. కాబట్టి మనం దేవునికి విధేయతగా ఉంటున్నామా లేదా చూసుకోవాలి. ఇవన్నీ కూడా స్వస్థత జరగకుండా ఆపేసే అడ్డంకులు. ఇంకా కొన్ని, చివరిగా ఒక విషయం, మనం జ్ఞానం వాడాలి. స్వస్థతలో ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి మనం జ్ఞానం వాడాలి. మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే ఒక విషయం గమనించాలి. ఈ యొక్క లోకం, నేను దైవికమైన ఆరోగ్యాన్ని, మంచి హెల్త్ని అనుభవించాలంటే ఏం చేయాలి? నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనం చూడండి. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. హల్లెలూయా. ఏమంటున్నాడండి ఇక్కడ? నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు నీ ఆహారము నీ పానీయాన్ని దేవుడు దీవిస్తాడు. ఎందుకంటే ఈరోజు మనం తీసుకుంటున్న ఆహారం ప్రతిది కూడా కలుషితమే, ఏది కూడా మరి ప్రాపర్ది కాదు. అందుకే చాలామంది ఆర్గానిక్ ఫుడ్ అని అదని ఇదని వెళ్ళిపోతున్నారు. ఎందుకు? ఇంట్లో పండించుకున్నవే తినాలి. ఎందుకంటే ఎవ్రీథింగ్, ప్రతిది కూడా కలుషితం. బయట అనేకమైన ఫెర్టిలైజర్స్, మందులు వేసేస్తున్నారు రకరకాలుగా. మరి దే ఆర్ అడల్టరేటింగ్ ఎవ్రీథింగ్. సో అన్నిట్లో కలుషితము, కల్తీ ఉంది. అవి మనం తింటే ఆరోగ్యంగా ఉండలేము. అందుకే నీ ఆహారము నీ పానము దీవించబడాలంటే యెహోవానే సేవించాలి. యెహోవాని సేవింపు, అప్పుడు రోగము మీ మధ్య నుండి తొలగించెదను. హల్లెలూయా. ఇది చాలా స్పష్టంగా దేవుని వాక్యం చెప్తుందండి. దేవుని సేవలో పాలు పంచుకోవాలి. మీరు చూస్తున్నారు, మీరు అనుకుంటున్నారేమో మేము అక్కడ నేను వాక్యం చెప్పలేనండి మీలాగా, లేకపోతే మాకు చర్చ్ లేదు కదా నేను దేవుని సేవ చేయడానికి, లేకపోతే బయటికి వెళ్ళలేను కదా, నేను ఇది చేయలేను కదా, వాక్యం చెప్పలేను. మిమ్మల్ని వాక్యం చెప్పమనట్లేదు. అయితే ఇది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు దేవుని సేవకు సహాయపడినా దేవుని సేవ చేసినట్లే. దేవుని సేవకులను మీరు సహాయపడినా దేవుని సేవ చేసినట్లే. బికాజ్ యు ఆర్ సపోర్టింగ్ ద వర్క్. మీరు వెళ్ళి మీరు చెప్పడానికి మీరు పిలవబడలేదు, కానీ ఎవరైతే దేవుని సేవ చేస్తున్నారో వాళ్ళని మీరు సపోర్ట్ చేసినప్పుడు, వారికి ప్రోత్సాహకరంగా మీరు ఉన్నప్పుడు, యు ఆర్ ఆల్సో ద పార్ట్ ఆఫ్ ద మినిస్ట్రీ. ఆ సేవలో మీరు కూడా పాలు పంచబడుతున్నారు. అందుకే మరి మినిస్ట్రీని సపోర్ట్ చేయడం కానీ, మీ విత్తనాలు పంపించడం, మీ యొక్క అర్పణలు పంపించడం అనేది ఏదో
పాస్టర్ మా పైన ఆధారపడ్డాడు కాబట్టి మేము పంపించాలి, లేకపోతే పాస్టర్కి పంపించడం అనేది అదొక డ్యూటీ కాబట్టి కాదండి. దేవుని సేవకి తోడ్పడుతుంది. సో మీరు ఇవ్వండి అని అడుగుతున్నప్పుడు ఏదో మా కొరకు కాదు, మీ ఆహారము మీ పానం దీవించబడాలంటే మీరు ఇవ్వాలి. ఎందుకు? ఎప్పుడైతే ఇక్కడ వాక్యం ప్రచురించబడుతుందో మీ విత్తనం, మీరు పంపే ప్రతి సపోర్ట్, మీరు ప్రతిదీ కూడా దేవుని సేవలో వాడబడినప్పుడు మీకు దీవెనకరంగా ఉంటుంది. ఒక దైవజనురాలకి మీరు సపోర్ట్ చేసినప్పుడు మీ యొక్క ఆహారము మీ పానము దీవించబడుతుంది, మీ మధ్యలో ఉన్న రోగము తొలగించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఏదో మీ దగ్గర నుంచి డబ్బులు గుంజాలి అన్న స్కీమ్ కాదు. వాక్యంలో ఉన్నదే మీకు తెలియజేస్తున్నాం. ఏంటి? మీరు ఎప్పుడైతే యెహోవాని సేవిస్తారో మీరు మీ ఆహారం, మీ పానీయము దీవించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సూత్రం మీరు తెలుసు. అందుకే దేవుని యొక్క పరిచర్యకు మీరు సపోర్ట్ చేయాలి. ఏదో మీరు సపోర్ట్ చేస్తే పాస్టర్ బాగుపడతాడని కాదు. మీ కుటుంబము, మీ జీవితము, మీ ఆరోగ్యం బాగుండాలంటే దేవుని సేవ ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయాలి. ఆమేన్. ఇంకోటి చివరిగా కొన్ని విషయాలు, దేవుడు మన జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు, ఇంగిత జ్ఞానం, కామన్ సెన్స్ కూడా ఇచ్చాడు, కొంచెం జ్ఞానం కూడా ఇచ్చాడు. అది వాడాలి. నేను నాకు బాగలేకపోతే నూనె రాసుకుంటే బాగైపోద్దండి, యేసునామం వాడేసుకుంటా, దేవుని రక్తం ఉంది నాకేంటి అని చెప్పి యూ కెనాట్ లివ్ నెగ్లిజెంట్ లైఫ్. నిర్లక్ష్యపు జీవితం జీవించకూడదు. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ విత్ యువర్ హెల్త్. జాగ్రత్తగా ఉన్న, టేక్ ప్రికాషన్స్. ఇప్పుడు నాకేం కాదు అని చెప్పేసి మాస్కులు ఏం లేకుండా ఇష్టం బయటికి వెళ్ళి తినేస్తారా? దట్ ఈస్ అ రాంగ్ థింగ్. నువ్వేం చేస్తున్నావు? నువ్వు నీ జ్ఞానాన్ని, దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని వాడట్లేదు. నీకు దేవుడు చెప్తే తప్ప నువ్వు మాస్క్ లేకుండా వెళ్ళు, లేకపోతే మందులు వేసుకోకు అని దేవుడు చెప్తే తప్ప అలా చేయకూడదు. కొంతమంది నేను నూనె రాసుకుంటాను, నేను మందులు వేసుకోను, ఫులిష్నెస్ అంటారు, దాన్ని అజ్ఞానం అంటారు. దేవుడు చెప్తే అప్పుడు చేయి, చెప్పకపోతే యు టేక్ ప్రికాషన్స్. నీవు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన టైంకి తినాలి, సరైన టైంకి పడుకోవాలి. టేక్ థింగ్స్ సీరియస్లీ రిగార్డింగ్ యువర్ హెల్త్. నువ్వు ఇష్టానుసారంగా తిని అన్నీ తినేసి రేపొద్దున హాస్పిటల్ పాలై దేవా నన్ను రక్షించు. నువ్వు ఎందుకు ఆ స్థితికి రావడానికి కారణం ఏంటి? నీ అజ్ఞానం. చాలా మంది అనారోగ్యంలో ఉండడానికి కారణం అజ్ఞానం. వారు జ్ఞానం వాడరు. దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు, ఇంగిత జ్ఞానం ఇచ్చాడు, హౌ టు లివ్ అనేది. హల్లెలూయా. టేక్ ప్రాపర్ డైట్, సరైన ఆహారం, ఈట్ హెల్దీ, ఎక్సర్సైజ్ చేయండి. డూ సంథింగ్ టు మేక్ యువర్ సెల్ఫ్ ఫిట్. దాని కొరకు మీరు యూ హ్యావ్ టు వర్క్. మీరు పని చేసి, మీరు వ్యాయామం చేసి ఫిట్గా సరైన ఆహారం తింటూ, సరైన టైంకి తింటూ, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఆమేన్. ఇట్ డజంట్ మీన్ దేవుడు ఉన్నాడు, నాకు దేవుడు కాపుదల ఉంది, నేను ఇష్టానుసారం బయటికి వెళ్ళిపోతా, తిరిగేస్తా, ఏం చేస్తారు, నాకు ఏమవ్వదు, దేవుడు రక్తం నా పైన కాదు. అజ్ఞానంతో కూడా మీరు వ్యవహరించకూడదు. అట్ ద సేమ్ టైం ఇవన్నీ ఉన్నాయి, ఈ ఆయుధాలన్నీ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం దేవుడు మనకి ఇంగిత జ్ఞానం కూడా ఇచ్చాడు, వాటిని మనం వాడాలి. హల్లెలూయా. మీరు దీవించబడ్డారని నమ్ముచున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనలోకి వెళ్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా యేసుక్రీస్తు నామములో నాయన ఈ సమయాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రభువా ఎవరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షించారో వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితాలను, వారి కుటుంబాలను దీవించండి ప్రభువా. అనేక మంది ప్రభువా నీ కొరకు, నీ తాకిడి కొరకు వేచి ఉన్నారు ప్రభువా. వారిని తాకమని అడుగుతున్నాం. చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. మీరు ఇస్తున్న సాక్ష్యాలను బట్టి వందనాలు ప్రభువా. కొంతమంది కుటుంబ పరంగా సమస్యలు ఉన్నాయి, వారితో మీరు మాట్లాడారు. కుటుంబ సమస్యలను తొలగించి సమాధానం దయచేయమని అడుగుచున్నాం. భార్య భర్తల మధ్యలో ప్రేమను పుట్టించమని అడుగుచున్నాం. యేసు నామములో ప్రతి విధమైన అపవాది కార్యమును యేసు నామములో బంధిస్తున్నాం ప్రభువా. ప్రతి విధమైన అపవాది కార్యమును కుటుంబాలలో పనిచేస్తున్న ప్రభు అపవాది కార్యములు బంధిస్తున్నాం ప్రభు. సమాధానం విడుదల చేస్తున్నాం ఇప్పుడే. హల్లెలూయా. స్తోత్రములైన, స్తోత్రములైన. థ్యాంక్ యూ జీసస్. సమాధానం విడుదల చేస్తున్నాం, నెమ్మది సమాధానం ప్రభు. కొంతమంది వారి పిల్లల గురించి చింతిస్తున్నారు. వారి పిల్లలు మీరు తాకండి. వారి పిల్లలు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా
వారిని సురక్షితంగా ఉంచండి. నీ రక్తం ద్వారా వారిని కాపుదల సంరక్షణ దయచేయమని అడుగుతున్నాం. ఉద్యోగాల గురించి ప్రార్థిస్తున్నారు. కొంతమందికి ఉద్యోగాలు కష్టంగా ఉన్నాయి, వారికి ఉద్యోగాలు దయచేయమని అడుగుతున్నాం. ఆర్థికమైన విడుదలను దయచేయమని అడుగుతున్నాం. వారి కుటుంబాలను పోషించమని అడుగుతున్నాం. యేసు నామంలో ప్రభువా ప్రతి భయము ఆందోళన తొలగించమని అడుగుతున్నాం. ప్రభువా యేసు నామంలో వచ్చే వారం, వచ్చే నెల యేసు నామంలో గొప్ప అద్భుతములు జరిగే వారముగా, జరిగే నెలగా మీరు చేయమని అడుగుచున్నాం ప్రభువా. హల్లెలూయా, స్తోత్రం ప్రభువా. నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే ప్రభువా అనారోగ్యంతో ఉన్నారో వారిని తాకండి. ప్రతి విధమైన అనారోగ్యం దూరపరచండి. తలనొప్పులు ప్రభు, ఎవరైతే నడుము నొప్పితో బాధపడుతున్నారో ఇప్పుడే వారిని తాకమని అడుగుచున్నాం. ప్రతి బ్యాక్ పెయిన్ ఇస్తున్నామని పోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఎవరైతే ప్రభు అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రతి అనారోగ్యం నుంచి విడుదల చేయమని అడుగుచున్నాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకే మహిమ చెల్లిస్తున్నాం, నీకే ఘనత చెల్లిస్తున్నాం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా గర్భఫలం నిమ్మని అడుగుతున్నాం. ఎవరైతే గర్భం కొరకు గర్భఫలం కొరకు ప్రార్థిస్తున్నారో వారి గర్భఫలమును దయచేయమని అడుగుతున్నాం. యేసునామములో తెరవచ్చు. గర్భం మూయబడ్డ గర్భం తెరవచ్చేయమని అడుగుతున్నాం. నీకే మహిమ ప్రభువా. మా కార్యక్రమము, మా సంఘస్థులను, మా కార్యక్రమం వీక్షిస్తున్న వారిని, ప్రతి ఒక్కరిని, వారిని, వారి కుటుంబాలని కాచి కాపాడండి. ఈ సమయంలో, సంకట సమయంలో, ఈ ఆపత్ కాలంలో ప్రభువా మీ యొక్క కృప వారిపై ఉంచమని అడుగుతున్నాం. నీ రక్తం వారిపై ప్రోక్షిస్తున్నాం. వారి కుటుంబాల పైన, వారి బిజినెస్ పైన, వారి వ్యాపారం పైన, వారి ఉద్యోగాల పైన, వారి ఇంటి పైన, వారి కుటుంబస్తుల పైన మీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. నీకే సమస్త మహిమ కలుగునుగా ప్రకటిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా మీరు దీవించబడినట్లయితే, ఆశీర్వాదకరంగా మా పరిచయం మీకు ఉన్నట్లయితే, దయచేసి మీ యొక్క వాల్యుబుల్ సీడ్, మీ యొక్క సపోర్ట్, మీ యొక్క అర్పణలు, మీ యొక్క దశంభాగము, మీరు మా సంఘస్థులైతే దశంభాగం పంపించవచ్చు. మీ యొక్క అర్పణలు ఈ యొక్క స్క్రీన్ పైన వస్తున్న గూగుల్ పే, ఫోన్పే నెంబర్స్ ద్వారా మీరు మా యొక్క పరిచర్యలోకి విత్తవచ్చు. హల్లెలూయా. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. హల్లెలూయా. ఈరోజు మీరు చూస్తున్నట్లయితే మొట్టమొదటిసారిగా, లేకపోతే మీరు యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా ఇంకా అంగీకరించినట్లయితే ఈరోజు మీకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను. దయచేసి ఈ యొక్క చిన్న ప్రార్థన నా వెనకాల చెప్పండి, మీరు రక్షించబడతారు. హృదయంలో విశ్వసించిన వాటితో ఒప్పుకున్నట్లయితే మీరు రక్షించబడతారు. నా వెనకాల ప్రార్థన చెప్పండి. యేసు ప్రభువా, నేను పాపినని నేను ఒప్పుకుంటున్నాను. నా కొరకు మీరు సిలువలో మరణించారని, 3వ దినంన తిరిగి లేచారని నమ్ముచున్నాను. యేసయ్యా, మీరు నా సొంత రక్షకునిగాను, ప్రభువుగాను నేను స్వీకరిస్తున్నాను. ఈ రోజు నుంచి నేను నీ బిడ్డను. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసినట్లయితే మమ్మల్ని సంప్రదించండి, మా నెంబర్స్ సంప్రదించండి. తప్పకుండా మీకు సహాయం చేస్తాం. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ఘనమైన తండ్రి, గొప్ప దేవ, సర్వోన్నతుడా, నీ పరిశుద్ధమైన నామానికే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను నాయన. గతించిన విశ్రాంతి దినము నుంచి ఈ పునరుద్ధాన దినం వరకు మీరు మమ్మల్ని కాచి కాపాడి భద్రతనిచ్చి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలం ఇచ్చి సజీవుల లెక్కలో మమ్మల్ని అందరూ ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయాన్ని బట్టి వందనాలు. మరి ఒక ఆదివారం దినము నిన్ను ఆరాధించే దినం వారు మాకు దయచేశారు. ఇంతవరకు మా స్తుతి ఆరాధనలో మీరున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. విత్తబడిన వాక్యాన్ని బట్టి కూడా నీకు వందనాలు. వాక్యం విత్తిన దైవజనులను దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను. ఈ వాక్యం ద్వారా మాకు బలమును, శక్తిని ప్రభువా, మరి నాయన ఆశీర్వాదమును, విడుదలను, విమోచన దయచేయమని అడుగుతున్నాం. ఎందుకంటే క్రీస్తు రక్తములో ప్రభు జయం ఉంది, శక్తి ఉంది, మరి నాయన విజయం ఉంది తండ్రి. ఆ రక్తము ద్వారా మేమందరము భద్రపరచబడటానికి నీ కృప దయచేయమని అడుగుతూ ఉన్నాను. ఈ సమయంలో ఫెయిత్ సిటీ సంఘ సభ్యులందరినీ కూడా మరి నాయన దీవించమని ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాను ప్రభు. ఇంకా మరి ఎవరైతే లైవ్ చూస్తున్నారో వారందరికీ నాయన నీ ఆశీర్వాదాలు ఈ వాక్యము ద్వారా వారు ఫలించబడడానికి నీ కృప దయచేయమని అడుగుతూ ఉన్నాను తండ్రి. ఇంకా నువ్వు ఎందరైతే ప్రభు బంధకాల్లో ఉన్నారో వారందరినీ విడిపించమని అడుగుతున్నాను.
కష్టాల్లో ఉన్నారు, వారిని కనికరించమని అడుగుతున్నాను నాయన. అప్పుల బాధల నుంచి విడుదల దయచేయండి. మరి నాయన మరి చేతబడి శక్తులు, మరి తండ్రి మరి దుష్ట శక్తులతో పీడింపబడుతున్న మరి ప్రజలకు తండ్రి విడుదల దయచేయండి నీ రక్తము ద్వారా. అలాగే ప్రభువా మరి ఇంకా తండ్రి ఎవరైతే వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారో వివాహాలు జరిపించబట్టానికి కృప చూపించండి. చదువుకుంటున్న విద్యార్థులపై నీ కృప కుమ్మరించమని అడుగుతూ ఉన్నాను ప్రభా. మరి నాయన పనులు లేని వారికి పనులను దయచేయండి. ఉద్యోగాలు లేక బాధపడుతున్న బిడ్డలు ప్రభా వారికి ఉద్యోగాలు దయచేయమని అడుగుతూ ఉన్నాను. దేశంలో క్షేమము దయచేయండి ప్రభానికి వందనాలు నాయన. ముఖ్యంగా స్వస్థత దయచేయమని అడుగుతూ ఉన్నాను ప్రభా. మరి వైరస్ ద్వారా పీడిపబడుతున్న బిడ్డలందరినీ సమయంలో తాకండి, స్వస్థపరచమని అడుగుతూ ఉన్నాను ప్రభు. ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని అడుగుతున్నాను. నీ నామములో విడుదల ఉంది, నీ రక్తములో విడుదల ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి విడుదలనివ్వండి. మరలా తండ్రి మరి నాయన మరి వచ్చే ఆదివారం తండ్రి మేమందరము నిన్ను కలుసుకొని మరి నాయన నీ ఆరాధనలో పాలు పంపులు పొందే భాగ్యం దయచేయండి. త్వరలో ఆరాధనలు తెరవబడాలి నాయన, మందిరాలు తలుపులు తెరవబట్టాలి నీ కృప దయచేయండి ప్రభు. మేమందరము కలిసి సంతోషముతో మరల ఆనందముతో సంభ్రమాలతో ప్రభు నిన్ను స్తుతించి మహింపరిచి గణపరిచే అవకాశం మాకందరికి దయచేయమని నజరేయుడని యేసు నామములో అడిగి వేడుకొంచు ఉన్నాను తండ్రి. ఆమేన్. Well, thank you so much for watching our service till the very end. We hope that you have been blessed by the word of God and also all the testimonies. If God can do it in their lives, God can even do it in your lives. All you gotta do is just believe in Him. There is no name above His name, my friends. I'm encouraging you, even as the word has already been shared, just go through all the videos again, what Pastor has preached. Watch them again and again and again. By hearing the word of God, your faith will grow. So listen to all the services again. God will surely bless you. హల్లెలూయా. మరి ఆరాధన ద్వారా దీవించబడ్డారని నమ్ముచున్నాము. మరి ఇంతవరకు మీరు విన్న వాక్యాన్ని మళ్ళీ వింటుండండి. మీ జీవితంలో ఆ వాక్యము ప్రత్యక్షం అవ్వాలి, మీ జీవితంలో మేనిఫెస్ట్ అవ్వాలని మేము ప్రార్థన చేస్తున్నాం. అంతేకాదు వచ్చే ఆదివారం నుంచి వీ గోయింగ్ టు స్టార్ట్ ఎ న్యూ సిరీస్. సో గెట్ ఎక్సైటెడ్. మరి ప్రార్థించండి దేవుడు మీతో మాట్లాడాలని. సో దేవుడు నా హృదయంలో ఒక ప్రత్యేకమైన మాట మీ అందరి కొరకు మరి పెట్టారు కాబట్టి వచ్చే ఆదివారం నుంచి ఒక నూతనమైన అంశం మీద దేవుని వాక్యంలో ధ్యానిస్తుంటాం. కాబట్టి డోంట్ మిస్ త్రూ అవుట్ ద వీక్. మరి వాక్యాన్ని వినండి, మరి దేవునిలో ఉండండి, ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక, నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు కాపాడును గాక. హల్లెలూయా. Until next time, may God bless you. God bless you all. Amen. Amen.